భారీ మూల్యం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. గుడ్డు తింటే బలం వస్తుంది, పొదిగితే పిల్ల వస్తుంది. కానీ గుడ్డు వల్ల గుడ్డుకే చాలా బ్యాడ్ వస్తుంది. ఆడని ఆడ అంటారు, మగని మగ అంటారు. కానీ అటు ఇటు కానివాడిని మాత్రం పాయింటే అంటారు. అలాగే ఆకుకూరని కూరగాయలు వెజిటేరియన్ అంటారు, మాంసాన్ని చేపలు నాన్ వెజ్ అంటారు. పాపం గుడ్డుని మాత్రం పాయింటే అంటున్నారు. కారణం సచిన్ 100 సెంచరీలు కొట్టాక కానీ భారతరత్న అవార్డు ఎవరట్టు ఒక గుడ్డు కూడా తిన్నో పెద్ద ఆయన గుడ్డుకు మోస్ట్ పవర్ఫుల్ వెజిటేరియన్ నాకు అవార్డు ఇచ్చారు. పెద్ద ఆయన పేరు చెప్పి ఎగ్గిన వెజిటేరియన్ చాలా మంది తినేస్తున్నారు. కానీ కొంతమంది ఎవరు చెప్పినా ఎగ్ నాన్ వెజ్ తినకుండా వదిలేస్తున్నారు. ఇలా ఎటు తేలకుండా ఉండిపోయింది ఎగ్. ఇప్పుడు అదే ఎగ్గిన ఎగ్జాంపుల్ గా తీసుకొని ఒక అబ్బాయి చేతికి ఇస్తే తప్పు ఒప్పు తెలియదు కానీ మందులో ఆమ్లెట్ వేసుకుని తినేస్తాడు. అదే అమ్మాయి చేతికి ఇస్తే ఆమ్లెట్ వేద్దాం, ఫ్రైడ్ రైస్ చేద్దాం, ఎల్లో ఫేస్కి వేద్దాం, వైట్ హెయిర్కి వేద్దాం, పొదిగి పిల్లని చేద్దాం, ఎవడ మొక్కని కనుకుంటా నీ ఎదవని చేద్దాం అని ఆలోచిస్తూ గుడ్డుని గిరగల కింద వేస్తాం. గుడ్డు పగిలితేనే ఆమ్లెట్ అవుద్ది, పొదిగితేనే పిల్ల అవుద్ది. కానీ ఇలా ఒలిగితే వేస్ట్ అయిపోద్ది. పాపం ఇలా ఒక అమ్మాయి చేతిలో పడి ప్రేమ అనే అకౌంట్ లో ఘోరంగా వేస్ట్ అయిపోయిన కోరేజ్ గడ్ శవం మీద నుంచి మన కథ మొదలు పెడదాం. హలో, చెప్పరా? ఎక్కడ? చెప్పాను కదరా, నా ఫ్రెండ్ చచ్చిపోయాడు, లేట్ అవుతుంది. అదే విషయం నాతో చెప్పు. దహన సంస్కారాలు 6 గంటలకే అయిపోతాయి కదా. కానీ చచ్చిపోయింది నా బెస్ట్ ఫ్రెండ్ రా. 2 పెగ్గులేదు. సాయి అంకుల్, సాయి అని మన సురేష్ కి బెస్ట్ ఫ్రెండ్. బాధపడ ఈ అమ్మని ఇంతే అంకుల్. అన్నగా పొట్టెట్టుకోరు, తరలో పూలెట్టుకోరు, మనసు దగ్గర పెట్టుకోరు. కానీ ఇలాంటి మంచి మనిషి దొరికితే మాత్రం పొట్టనెట్టేసుకుంటారు. చూసారా అన్నయ్య పోయిన బాధ కంటే ఆడవాళ్ళు ఏదో అనేస్తున్నారని ఆతృత ఎక్కువైపోయింది. గొప్ప కమ్యూనిటీ బిల్డింగ్ అంకుల్. బాధపడు, వదిలి పోదాం అంకుల్. ఈ ఇన్సిడెంట్ వల్ల మాకు బుద్ధి వచ్చింది. ఈ రోజు మా ఫ్రెండ్ అంతిమ యాత్ర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. రైట్, ఈ రోజు నుండి అమ్మాయిల జోలికి వెళ్ళాం. ఫేస్బుక్ లో కొత్త అమ్మాయిలకి రిక్వెస్ట్లు పెట్టాం. వచ్చిన పోస్టులకి లైకులు కొట్టాం. మన తల్లిదండ్రులు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటామని, వాళ్ళ ఆనందమే మన ఆనందమని, మనం ఇంకా ఏ అమ్మాయిని కెలగమని, అమ్మాయిని చూసి సొల్లు కాచుకోవడం అనేది ఇక మన చాప్టర్ లోనే లేదు, ట్విట్టర్ లో కూడా లేదు. राम राम सत्य है, राम राम सत्य है, राम राम सत्य है, राम राम सत्य है, राम राम सत्य है.
దేవతల్లే ఉంటే అమ్మాయి ప్రతి కుర్రోడు అయిపోడ పూజారే దసరా దీపావళి సంక్రాంతి మరి కట్టుకురావా ఓ సరే దేవతల్లే ఉంటే అమ్మాయి ప్రతి కుర్రోడు అయిపోడ పూజారే దసరా దీపావళి సంక్రాంతి మరి కట్టుకురావా ఓ సరే ఒక్కొక్క మాట పిస్తల తోట పేలినట్టు ఉంటదంట ఒక్కొక్క నవ్వు టెంపుల్లో గంట మోగినట్టు ఉంటదంట బయట గాలే తాకుతుంటే పైన గాలి ఎందుకంట అందరూ చూస్తే అమ్మోరు ఏదో కూలినట్టు అవుతదంట చింగు ఇస్తే భూకంపం ఏదో వచ్చినట్టు ఉంటదంట ఆఖరికే మాకు ఉంటే అష్టదిక్కులెందుకంట దేవతల్లే ఉంటే అమ్మాయి ప్రతి కుర్రుడు అయిపోడ పూజారే దసరా దీపావళి సంక్రాంతి మరి కట్టుకురావా ఓ సరే పిల్ల వచ్చే కల్లో కొచ్చే పిల్ల వచ్చే గుళ్ళో కొచ్చే పిల్ల వచ్చే ఒళ్ళో కొచ్చే బ్లూటూత్ ఏదో ఆన్ చేసినట్టు బ్యూటిఫుల్ బేబీని చూస్తుంటే కొత్త ఫీలింగ్స్ పొంగిస్తూ ఉంటాయే జీపీఎస్ ఏదో యాక్టివ్ చేసి ఇందాక చెడుతోటి కొడుతుంటే మేం పిల్లాలి దాటేస్తూ ఉంటామే రెండు కళ్ళల్లో స్క్రీన్ సేవర్ విల్లేగా చిట్టి గుండెల్లో వాల్ పేపర్ విల్లేగా खूबसूरत में तो అంతా డల్లేగా దేవతల్లే ఉంటే అమ్మాయి ప్రతి కుర్రుడు అయిపోడ పూజారే దసరా దీపావళి సంక్రాంతి కట్టుకురావా ఓ సరే ఉండని ఫీచర్స్ అందాల పాపల్లో ఉంటాయి మా మైండ్ అంతా కెలికెత్తూ ఉంటాయి లిక్కర్లో లేని మత్తైన చక్కర్ అమ్మాయి పేదాల్లో ఉంటదే తెగ ఊరిస్తూ కొరకేయమంటదే జంట రెప్పల్లో కెమెరాలే ఉంటాయి టిక్కు టిక్కంటూ మాకు ఫ్లాషే కొడతాయే మేం లड़की కోసం కుచ్ భీ కరేగా సాయి ఏంట్రా ఇది ఇందాకే కదా ప్రామిస్ చేశారు అమ్మన్నారు నాన్నన్నారు అమ్మాయి అంటే తెలియదు అన్నారు శవాన్ని కూడా తీసుకుని వెళ్తున్నారు కదరా అమ్మాయి వెనకాల పడకూడదు కానీ ఇలాంటి అమ్మాయి కనబడితే వదలకూడదు ఏం చేయాలి అంకుల్ ఏం చేయాలి సీజనల్ ఫ్రూట్ అంకుల్ వదిలితే మళ్ళీ దొరకడం అయినా శవాల దగ్గర సమాధుల దగ్గర ప్రేమేంట్రా అంకుల్ అసలు ప్రేమకు చిహ్నమే సమాధి తాజ్మహల్ ప్రస్తుతానికి మన హీరో తాజ్మహల్ ఇదే ఈ ఇంటి నెంబర్కి ఈ ఇంట్లో మెంబర్లకి చాలా దగ్గర సంబంధం ఉంది ఈ ఇంట్లో అందరూ నెంబర్ వన్లే ఈ ఇంట్లో అందరూ నెంబర్ వన్ లో ఉండడానికి ఈ ఇంటికి ఫ్యాన్సీ నెంబర్ రావడానికి కారణం ఈ సిటీ ప్లానింగ్ కమిషనర్ సర్వేష్ ఆనందరావు ఈ ఇంటి యజమాని ఉమ్మడి కుటుంబాల అమ్మాయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూశారుగా ఈవిడే ఆనందరావు భార్య అమరావతి లక్షణమైన ముగ్గురు పిల్లల్ని కంటాం అక్షరాల మొగుడు చెప్పిన మాటలు వినడం తప్ప టీవీ సీరియల్ కూడా చూడడం పతివ్రత థ్యాంక్ యూ కాఫీతో మొదలయ్యే రోజు సాఫీగా సాగాలంటే ప్లానింగ్ అవసరమని ఖచ్చితంగా నమ్ముతాడు ఆనందరావు పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుడితే అతను సుధీర్ అని పేరు పెట్టి ఎల్కేజీ నుండి 10th వరకు పలానా స్కూల్లో చదివించాలి ఇంటర్ నుండి ఎంబీఏ వరకు పలానా కాలేజీలో చదివించాలి బ్యాంక్ ఎంప్లాయ్ చేసి పలానా జిల్లా నుంచి పిల్లల్ని చూసి పెళ్లి చేసి పిల్లాడు పుడితే వాడికి ప్రవీణ్ అని పేరు పెట్టాలని ముందే రాసుకున్నట్టే అన్నీ చేశాడు ఇక పెళ్ళైన 2వ సంవత్సరం ఆనందరావు 2వ కొడుకుగా సంతోష్ పుట్టాడు ముందే రాసుకుని అలాగే చదివించి డాక్టర్ చేసి పెళ్లి చేసి పిల్లాడో పుడితే తన డైరీలో రాసుకున్న పేరు పెడదామని ఎదురు చూస్తున్నాడు చివరిగా 3వ సంవత్సరం అమరావతి 3వ కాన్పులో లక్షణమైన ఆడపిల్లని కని ఆనందరావు చేతిలో పెడితే పాల సముద్రం చిలికి ఉద్భవించే లక్ష్మీదేవిగా తలచి మురిసిపోయి ఆమెకి లక్ష్మీ ఆనంద్ అని పేరు పెట్టాడు ఆనందరావు అమ్మాయిని ఇంజనీరింగ్ చేయాలని ముందే రాసుకుని అందంగా పెంచి బాగా చదివించి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాడు స్టార్టింగ్ శాలరీ 20,000 రావాలని రాసుకున్నాడు
కానీ 10,000 వస్తే రిజెక్ట్ చేశాడు. 20,000 వస్తే రిజెక్ట్ చేశాడు. అలాగే 40,000 వచ్చినా కూడా రిజెక్ట్ చేశాడు. ఎక్కువ వస్తుంది కదా, హ్యాపీగా. చూడమ్మా, మనం నిర్ణయించుకున్న జీవితం కోసం మనం పోరాడాలి. అప్పుడే మన జీవితం మన చేతిలో ఉంటుంది. ఆఫర్ ఎక్కువ వస్తుంది కదా అని నిర్ణయం మార్చుకుంటే దారి మారిపోతుంది, మన జీవితం ఎదటోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. మనం ఇలా పుట్టాలని కోరుకుంటే అసలు పుట్టలేము. కానీ పుట్టాక మనం ఇలాగే పెరగాలి, ఇలాగే ఉండాలి గట్టిగా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఫోన్ చేసిన దానికోసం వెయిట్ చేయి. తను అనుకున్నట్టే లక్ష్మికి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉన్న కుర్రాడితో నిశ్చితార్థం చేశాడు ఆనందరావు. త్వరలో ముహూర్తాలు చూసి పెళ్ళెప్పుడో కబురు చేస్తానని ఆనందంగా చెప్పి పంపించాడు. చూశారుగా, ఆనందరావు ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటే ఇది ఆలయం, అదే నిశ్శబ్దంగా ఉంటే గ్రంథాలయం. గ్రంథాలయం అంటే గుర్తొచ్చింది. ఇంట్లో ఆనందరావు పెట్టిన మొదటి రూమ్. ఎవరు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా రిజిస్టర్లో సంతకం చేసి వివరాలు రాయాలి. ఎవరైనా ఇంటికి వచ్చిన చుట్టమైనా ఇంట్లో పనుడైనా. ఫ్యాట్ లేని బాడీని మెయింటైన్ చేయడం, బ్యాట్ లేని వస్తువులు పర్చేస్ చేయడం కాదు, పర్ఫెక్ట్ ఫ్యామిలీ లీడ్ చేయడం అంటే. ఖచ్చితమైన జీవితాన్ని నిశ్చింతగా ముందుకు నడపడం అని స్ట్రాంగ్ గా నమ్మే ఆనందరావుకి ఎంతమంది నమస్కరిస్తున్నారంటే కారణం అది అతని ఫ్యామిలీని సంస్కరించుకున్న విధానం. ఇదే లక్ష్మికి ఉద్యోగం ఇచ్చిన ఆఫీస్. ఈవిడే లక్ష్మికి జీతం ఇచ్చే బాస్. కంగ్రాట్స్. వీళ్ళందరూ లక్ష్మి కంపెనీ ఇచ్చే కొలీగ్స్, జస్ట్ ఫ్రెండ్స్. తను మాత్రం బెస్ట్ ఫ్రెండ్. పేరు పవిత్ర, ఊరు సంగమిత్ర. హలో లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్ వర్క్ లో ఉన్నానని చెప్పు. ఛా, నా డెస్క్ కి కనెక్షన్ ఇవ్వమని చెప్పు. వద్దు పవిత్ర, ప్లీజ్ పవిత్ర, ప్లీజ్. అబ్బా, నువ్వు ఇప్పుడు మాట్లాడతావు, మేమందరం వింటాం. Are you ready, guys? Ready. Come on. హాయ్ లక్ష్మి, హౌ ఆర్ యు? సత్య గారు, మీరు వెయిట్ చేస్తారా? నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను. నో 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 నో, ఇప్పుడే మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చెప్పండి. నాకు లవ్ మ్యారేజ్ అంటే చాలా ఇష్టం. మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇప్పుడు కుదరదు కదా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, ఈ రోజు సరదాగా మనం ఎక్కడైనా కలిస్తే మనది లవ్ మ్యారేజ్ లా ఉంటుంది కదా. నో వే, నాన్నకు చెప్పకుండా నేను ఏ పని చేయను. మిమ్మల్ని కలవడం కుదరదు, సారీ. నాన్నకి చెప్పొద్దని ఎవరన్నారు? చెప్పారా? లేరు, నాన్న ఢిల్లీ వెళ్ళారు. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ప్లీజ్ లక్ష్మి, ప్లీజ్. నీకేమైనా పిచ్చా? నెక్స్ట్ 80 years అతనితోనే కలిసి బ్రతకాలి. ఫస్ట్ టైం ఒక చిన్న కోరిక కోరాడు. నువ్వు వెళ్లేదనుకో, జీవితాంతం అదే ఫీలింగ్ తో ఉంటాడు. లక్ష్మి, లక్ష్మి, మనం కలుస్తున్నావా? హలో ఐఐటి సార్, నేను లక్ష్మి కాదు, తన ఫ్రెండ్ పవిత్రని. మీరు MVP కాలనీ కాఫీ డేలో వెయిట్ చేయండి, తను వస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోవే ప్లీజ్. పవిత్ర వదలవా? వెళ్ళు. పవిత్ర, ఏంటిది? లక్ష్మి లవ్ సత్య. ఈ సిటీలో గూగుల్ కంటే డెప్త్ గా, ఈగిల్ కంటే ఎత్తుగా వెళ్లి వెతికేశాడు హీరో లక్ష్మి. కానీ ఎక్కడా కనబడలేదు. ఒక బాల్ 60 runs కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా ఆశగా టీవీలో చూసే ఇండియన్ ఆడియన్లా సిటీలో చిట్ట చివరి కాలేజ్ వైపు కూడా ఆశగా చూస్తున్నాడు తనకు నచ్చిన అమ్మాయి కోసం. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ప్రాబ్లం? పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో బంక్ కూడా లేదు. నో ప్రాబ్లం, జస్ట్ వెయిట్. ఒక నిమిషం. హలో, చాలు నిండిపోయింది. సారీ. థ్యాంక్ యూ.
అయ్య బాబు వెళ్ళిపోతుంది. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. మొత్తం పోసేస్తే అయిపోదా? ఇప్పుడు ఎలా? వెళ్ళి తెచ్చుకో. బండికి హాయ్ అమ్మా, హాయ్ బాబు, వీఆర్ ఫ్రమ్ జై బజరంగల్. ఇద్దరు వస్తాయి కదా. చిచి, తన బైక్ లో పెట్రోల్ అయిపోయిందంటే బంక్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. కావాలంటే నోట్లో బాటిల్ ఉంది చూడండి. ఖాళీ బాటిల్ పట్టుకున్నంత పెట్రోల్ బంక్ వెళ్తారని, బాస్కెట్ బాల్ పట్టుకున్న ఒలింపిక్స్ వెళ్తారని చెప్తే నమ్మడానికి తాలివరా ఇవ్వరా. ఏ మిస్టర్, మాట్లాడేంటి? అయినా మేమిద్దరం లవర్స్ అని రుజువేంటి? తాళి కట్టించేసుకోమ్మా. మేమిద్దరం లవర్స్ అని ప్రూవ్ చేయండి, హ్యాపీగా తాళి కట్టించుకుంటాను. మనం బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఇప్పుడు అనుకుంటా మరి. ఓకే అమ్మా, అలాగే. ఇంతకీ నీ పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి ఆనంద్. అరే బాబు, నానా నీ పేరేంటన్నా? నీ పేరు చెప్పు, అడుగుతున్నారుగా. ఎందుకమ్మా అబ్బాయి అంత కంగారు పెట్టేస్తావు? సొసైటీ అంతా ఇలాగే ఉంది కదమ్మా. నేను అడుగుతాగా. నానా బుజ్జి, నీ పేరేంటి నాన్న? నాన్న నీ పేరేంటి బంగారం? సత్య. అమ్మా ఆ బొక్కేలేవమ్మా? లక్ష్మి లవ్ సత్య అంటే మీరు లవర్స్ కాదు, జస్ట్ హెల్పర్స్. బంతిపూల తోట ఉన్నట్టు చెవిలో పెట్టమ్మా. పొలవైనా మోసేస్తానమ్మా. కట్టరా తాళి వచ్చి పెట్టమ్మా. బాబాయ్ అన్నాడు అక్కడ ఎవరు లేడేంట్రా? అన్నా తాలిపొట్టు తీసుకొని పారిపోతున్నాడు అన్నా. ఆగరా, ఆగరా. ఏంటండి కంగారు పడ్డారా? నేనున్నా కదా, మైహూనా. నీ పేరు సత్యనా? నీ పేరు సత్యనా? మా తాతగారు వాళ్ళ తాతగారి పేరు సత్యనారాయణ మూర్తి అనమాట. మూర్తి తీసేసి మా తాతగారికి సత్యనారాయణ అని పెట్టారనమాట. నారాయణ తీసేసి నాకు సత్య అని పెట్టారనమాట. అందుకే నా పేరు సత్య అనమాట. బైక్ కీసు రెండు వదిలేసావు ఏమన్నా? అంటే నా పేరు సాయి. పొద్దుటి నుంచి కొడతానే ఉన్నావు. ఆపరా ప్లీజ్ రా. ఒక నిన్నెలు కొట్టాలి, లేకపోతే మందెలు కొట్టాలి. టైం 10:45 అయింది. బండిలో పెట్రోల్ లేదు. నడిచెళ్తే టైం వెళ్ళిపోదు. వదిలేరా. వాడు ఎవడో ఉన్నాడు వన్ షాప్ పేరు స్వామి, అడిగి ఫోన్ చేయి. చెప్పయ్యా రాంబాబు. మందు 20 minutes వెయిట్ చేయ వచ్చేస్తా. 10 minutes లో షాప్ కట్టేస్తున్నానయ్యా. పోలీసులతో చాలా ప్రాబ్లం గా ఉందయ్యా. 10 నిమిషాలు ఉంటావా? 10 minutes ఉంటాడంట. ఇప్పుడు ఎలా వెళ్ళడం? మన ప్లాన్ ఉందిగా. నా ఫ్రెండ్ రాంబాబు సార్. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్ తీసుకెళ్ళా సార్ ప్లీజ్. అప్పుడెప్పుడు జీర్ణాశయం దెబ్బతిన్నా జీవితాశం గొప్పదని తెలుసుకుని ఇలా బతికేస్తున్నా సార్. ఇప్పుడు ఏమైంది ఇలా పడిపోయారు సార్. థ్యాంక్ యూ సార్. ఎవరో జాగ్రత్త గారు దొరికారా? జాగ్రత్త మేనేజ్ చేయండి. నెమ్మదిగా నెమ్మదిగా తొందరగా ప్లీజ్. డోర్ సరిగ్గా వేసుకోండి. జాగ్రత్త సార్ తొందరగా పని ఉంది సార్. షాప్ కట్టేస్తారు. షాప్ మనం వెళ్ళాల్సింది హాస్పిటల్ కదా. 24 hours ఉంటుంది కదా. అంటే హాస్పిటల్ ఉంటుంది సార్, దాని పక్కన మెడికల్ షాప్ కట్టేస్తారని భయంగా ఉంది సార్. డోంట్ వరీ వెళ్ళిపోతా. త్వరగా రండి అయ్యా, పోలీసులు వచ్చేస్తున్నారు. లేట్ అయితే షాప్ కట్టేస్తాను. అంటే భయ్యా 2 minutes వచ్చేస్తున్నాం ప్లీజ్. ఎవరు? మందుల షాప్ సార్. కట్టేస్తాను అంటున్నాడా? అవును సార్. నాకే నేను మాట్లాడు. హలో, 2 minutes లో అక్కడ ఉంటాం. షాప్ కట్టేకండి. కాదు ఇది బిజినెస్ అనుకోకండి, హెల్ప్ అనుకోండి. 2 minutes లో అక్కడ ఉంటాం ప్లీజ్. త్వరగా రండి. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది బిజినెస్ కాదు హెల్ప్ అనే డైలాగ్ బాగా నచ్చింది సార్.
నేను ఎక్కడైనా వాడుకోవచ్చా సార్? సార్ ఈ లెఫ్టే సార్, ఈ లెఫ్టే సార్. ఇక్కడ సార్ ఇక్కడే సార్, ఇక్కడే సార్. ఆపండి సార్. ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉందా? ఇక్కడే సార్. ఎక్కడ హాస్పిటల్? ఏంటి మీరు బాబు రెగ్యులర్ కస్టమర్స్ మాత్రం పేరు చేయాలి. ఏంటి ఆలస్యమా? బుద్ధి మీరు బాబు. లిఫ్ట్ అడిగి అబద్ధం చెప్పి మోసం చేసి మరి ఇలా హెల్త్ పాడు చేసుకోవడానికి సిగ్గుగా లేదు మీకు? గవర్నమెంట్ వాళ్ళు బాటిల్లో పోసి షాపుల్లో పెట్టి ట్యాక్సులు వేసి మరి అమ్మేస్తున్నారు. వాటిని మేము తాగి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు జీతాలు ఇస్తూ కాపాడుతున్నాం. మేమేంటి సిగ్గుపడాలి అంకుల్? చరా చీకట్లో నీ మొహం సరిగ్గా కనపడిపోయినా నేను చూస్తుంటే నా అసహ్యం వేస్తుంది. మీరు కనిపిస్తున్నా నాకు అసహ్యంగానే ఉంది. పడే ఏడ్చేవులే. వెళ్ళిపోతున్నాడేంట్రా? అంకుల్ బాగా హట్ అయ్యాడు. 2 minutes తాగితే మనల్ని డ్రాప్ చేసి టైర్ కింద సొక్కేస్తాడు రా. పెగ్గు పోసేటప్పుడు బొగ్గన పెట్టుకోవాల్సిన మాట కూడా చెప్తా. భారతంలో కర్ణుడు మన చే ఎడిటోరికి పోసినప్పుడు పెద్దగాను మనకి పోసుకునేటప్పుడు చిన్నగాను ఉండాలన్నాడు. గుర్తెట్టుకోరాయి. అవునా? నువ్వు పోయి 5 రూపాయలు పోయిరా. ఏదో ఫిలాసఫీ నువ్వు చాలు. ఆరు బయట తాగితేనే లోపల వేసేస్తాం. అలాంటిది 6 బయట తాగేస్తారేట్రా? పదండి ముందు స్టేషన్ కి. 1 minute సార్. మెక్సికోలో మెయిన్ సెంటర్ లోనే తాగేస్తారు. ఫ్రాన్స్ లో ఫ్యాక్టరీల దగ్గరే తాగేస్తారు. బ్యాంకాక్ లో బ్రాంచ్ షాప్ దగ్గరే తాగేస్తారు. ఇండియాలో ఏంటి సార్ ఎక్కడ తాగుతున్నా ఇక్కడ తాగుతున్నాం ఏంటి అని అడుగుతారు. ఇండియా డెవలప్ అవనివ్వరా? రే మీరు చెప్పేది నాన్ సెన్స్ అయినా మీ కాన్సెప్ట్ నాకు నచ్చిందిరా. ఇండియా డెవలప్ చేయడం యూ లీవింగ్ గురుగారు? లేదురా, నేను కూడా ఇండియాని డెవలప్ చేద్దాం అనుకుంటా. గురుగారు నిన్న పొద్దున ఒక అమ్మాయి కనిపించి నాకు గుండెలో గుద్దేసిందండి. అదే అమ్మాయి వాళ్ళ పొద్దున కనిపించి లాగి లబ్బ మీద కొట్టి కాండ్రీ తుమ్మేసి వెళ్ళిపోయింది. ఈ ఏడగడ వల్ల ఫుల్ బాటిల్ ఇప్పించాను కదరా. ఇప్పుడు అమ్మాయిని ఇంప్రెస్ అంటే ఏం చేయాలి గురుగారు? ఇంప్రెస్ అంటే గుర్తొచ్చింది. నేను వయసులో ఉన్నప్పుడు మా బీచ్ చివరిన ఒక అమ్మాయి ఉండేది. ఒకే ఇన్స్టిట్యూట్. నేను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసేవాడిని. తన ఇంటర్లో ఆగిపోయిన సబ్జెక్టు పూర్తి చేయడానికి ఫైట్ చేసింది. నేను బాగా స్పీడ్, హార్స్ టైప్, ఆమె బాగా స్లో, టాటాస్ టైప్. ఈ తాబేల్ లాంటి అమ్మాయి ఒక రోజు కుందేలు కనపడితే పట్టుకుందామని ట్రై చేసింది. అది దొరకలేదు. నిరాశతో వెళ్ళిపోయింది. నేను దురాశతో దాన్ని పట్టుకుని తను ఇంప్రెస్ చేద్దామని వెళ్ళి వెళ్ళుకొట్టాను. తన డోర్ తెచ్చింది. నేను బ్యాగ్ తెరిచి దాన్ని తన చేతులు పెట్టాను. తను గట్టిగా వచ్చి దాన్ని గోడవతలకి విసిరేసింది. నన్ను లాక్ కొట్టి గేట్ వదలకి ఎట్టేసింది. ఎందుకు? తన కుందేల్ని ఇంట్లో పెంచుకుందాం అనుకుందట. కానీ నేను చాలా నంచుకుంటుందేమోనని ట్రై చేసి పట్టుకెళ్ళా. మన ఇల్లు వచ్చేసింది. తలుపేసింది అంటే వచ్చేస్తున్నా. ఎంత పని చేసావమ్మా. ఎందుకురా గేట్ ఎక్కుతున్నావు? గేటుకి తాళం వేసిందని. అది తీసే ఉందిగా. సరేమ్మా. మెల్లగా మెల్లగా తాగొచ్చావా? తప్పలేదు. ఏంటా నువ్వు? నాన్నకి తెలిసిందంటే తాట తీస్తాడు. ఎదిగొచ్చిన కొడుకు ఇలా ఇంటికి తాగొస్తున్నాడు అని తెలిస్తే ఆ మనిషి తట్టుకోగలడా? నాన్న వచ్చేసారా? నీ అదృష్టం బాగుండి నా అదృష్టం బాగుండి ఇంకా రాలేదు. సరే పద అన్నం తింటూ గాని. తినేసా. సరే ఒక్కప్పుడు అన్నా వేసుకుని పడుకోరా. ఆయన వచ్చి నీ పక్కనే పడుకుంటారు. ఒక్కబడి ఫ్రిడ్జ్ లో ఉంది కదా. తాగొచ్చారా? మీరు ఇలా తాగొస్తున్నారని పిల్లోడికి తెలిస్తే ఎంత బాధపడతాడో తెలుసా? మిమ్మల్ని ఇలా తాగొత్తలా చూసాడంటే అసలు ఆ చిన్న పిల్లోడు కూడా తట్టుకోగలరా? వాడు వచ్చాడా? ఏడింటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. అయితే నేను వెళ్ళి పడుకుంటా. భోజనం సరే వాడి పక్కనే పడుకోవాలి. ఒక్కప్పుడు వేసుకుని పడుకోండి. నువ్వు చెప్తే ఒక్కప్పుడే ఫ్రిడ్జ్ లో ఉండదు. ఇదిగోండి. పడుకోండి. అమ్మో నేను మేనేజ్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఇల్లు కురుక్షేత్రం అయిపోదు.
త్రీనాటు ఇలా రావయ్యా. నమస్కారం సార్. నమస్కారం. మీ అమ్మాయి కాదు? అవును సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూరగాయలకి డబ్బులు ఇవ్వము. సంబంధాలు చూస్తున్నాను, ఎంతవరకు వచ్చింది? మనం ఎలాగో క్యాబ్లు పెట్టుకుని బతికేసాం సార్. ఆ, అల్లుడు కూడా క్యాబ్ పెట్టుకున్నవాడు అయితే బెటర్ అని చూస్తున్నాను సార్. ఆ, పెళ్లి కూడా క్యాప్ పెట్టుకుంటుంది, దానికి ఇచ్చేసి. సార్ మరి ఏంటయ్యా, వచ్చేవాడు క్యాప్ పెట్టుకున్నాడా ల్యాప్టాప్ పట్టుకున్నాడా అనేది కాదు ముఖ్యం, అమ్మాయిని గుండెల్లో పెట్టుకుని చూసుకోగలడా లేదా అనేది ముఖ్యం. పద్మ, పద్మ, ఇదిగో పద్మ. వస్తున్నా వస్తున్నా. అమ్మా నమస్తే. పాపం చెయ్యలకు వెళ్ళిపోయిందో చూడు. అయ్యో ఏమైంది? నువ్వు ఆయింట్మెంట్ రాయి. అయ్యో ఏమైందండి? ఇప్పటికి 3 సార్లు అడిగావు, నువ్వు పని చూడు. ఓ ఇంతలో ఎలా కమిలిపోయిందమ్మా? డాడీ చెయ్యి వదలరా. పోలీసోడి కూతుర్నే పట్టుకున్నావంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంట్రా రాస్కల్? చంపేస్తాను ఈ ఏరియాలో మళ్ళీ కనపడ్డావంటే. పోలీసోళ్ళ కూతురికి పెళ్ళిళ్ళు కావా, మొగుళ్ళు రారా, శోభనాలు జరగవా? ఏంటా బాగుతున్నావు? ఆ చొక్కా పట్టుకుంటావా? ఎంత ధైర్యంగా పోలీసోడు చొక్కా పట్టుకోవడానికి? చెయ్యిరా, చెయ్యిరా. ఎక్కడికి వెళ్తున్నావు? నీ షర్ట్ కుట్టినోడు సరిగ్గా కుట్టలేదా, పట్టుకున్నోడు సరిగ్గా పెరగలేదా కనుక్కుని వద్దామని. చూడు సాయి, గొడుగు ఎత్తుక్కున్నాడంటే వానాకాలం వచ్చినట్టు, గొడవ ఎత్తుక్కుంటాడంటే పొయ్యే కాలం వచ్చినట్టు. వాడి పాపాన వాడు పోతాడు. రిపేర్కి ఇచ్చిన వాటర్ హీటర్ తీసుకురా, నేను స్నానం చేసి డ్యూటీకి వెళ్ళాలి. షాప్ కట్టేసాడంట్రా. మీ నాన్నకి ఫోన్ చేయి. దిగు. హలో నాన్న, షాప్ కొట్టేశాడు ఇక్కడ. ఆ టార్పాల్ కింద పెట్టాడంట, చూసి పట్టరా. 1 నిమిషం లైన్లో ఉండు. నానా దొరికింది. పని చేస్తుందో లేదో చూసి పట్టుకొస్తా. ఐరన్ రోడ్ సౌండ్ వచ్చింది. మొన్న కాలు ఇరిగినప్పుడు డాక్టర్ లోపల రాడ్ వేశాడు, దాన్ని వాడేశాడు. బాయ్ మా. ఏంటి
వేలు పోసుకున్నా ఆ బైక్ తీసుకెళ్ళవే. వద్దమ్మా, ఇది నాకు అస్సలు కలిసి రాలేదు. ప్లీజ్ నేను బస్ లో వెళ్తానే. మొగుడు పోయిన విడోలో ఉంది. ఆ కలర్ వద్దంటే విన్నావా? పోమ్మా, బాయ్. కాటుక తిప్పిన కాంచనమాల, పెన్నెల తాకిన వెన్నెల బాల, పప్పుల సొంపుల చంపకమాల, ఓడి కట్టిన ఉత్పలమాల, నీ చుట్టూరా తిరిగ పనిమాల. నిన్ను జరిగిన దాంట్లో మీ తప్పున్నా మీ మీద నేను చేయి చేసుకుని ఉండకూడదు. సారీ. ఈ సారీతో మీ ఈగో సాటిస్ఫై అయింది అనుకుంటాను. చచ్చా, ఈగో ప్రాబ్లం ఏమీ లేదండి, అంత హార్ట్ ప్రాబ్లమే. నేను మీరు రైస్ కొడితే అప్పటి నుంచి లెఫ్ట్ సైడ్ లాగేస్తుందండి. కొంచెం దాని సంగతి చూస్తారా ప్లీజ్? ఓ చారుశీల, నేను నిన్ను చాలా ప్రేమించానమ్మో ప్రియురాలా. ఓ మేఘమాల, నేనేమో నీలా మారాలే చూడు మణిమాల. ఇదిగో ఇదిగో ఈడు అడిగిందమ్మో తోడు, కాదు చూడదోలకే మధుబాల. హలో, సారీ చెప్పాగా, ఎందుకు ఎదురెదురు పడుతున్నావు? అంటే వెనక పడితే వెంట పడుతున్నావు అంటారని. నువ్వు వెంట పడ్డా ఎదురు పడ్డా నీ ఉద్దేశం నాకు అర్థమైంది. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు. నా నిశ్చితార్థానికి ఆల్రెడీ మా నాన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. అవ్వా, నిశ్చితార్థానికి 10 లక్షలా? మీరు అనండి, రూపాయి కట్నం లేకుండా పే చేసుకుంటా. కావాలంటే ఎదురు కట్నం కూడా ఇస్తా. చూడు, నీకు ముందే చెప్పాను, నాకు ఆల్రెడీ సగం పెళ్ళి అయిపోయింది. నేను నాకు పరిగెత్తే ఓపిక లేకపోతే మన ఇద్దరు పూర్తిగా పెళ్ళి అయిపోయింది కదా. సరే, ఓ పని చేద్దాం, నీకు పెళ్ళే లోపల నేను ట్రై చేసుకొచ్చా. షష్టి పూర్తి వరకు ట్రై చేసినా నీ వల్ల కాదు. మరీ ఫస్ట్ సీటింగ్ లో అంటే నీకు ఇబ్బందిలే, 2-3 సీటింగ్లు వస్తే నీకు క్లారిటీ వచ్చేస్తా. చేపల్లాంటి కళ్ళేమో తిప్పుకుంటూ చూపుల్లే రూపుతుంటే ఊగిందే మనసే ఉయ్యాలా. ఇచ్చే మల్లె ఊపల్లే ముత్యమల్లే, నువ్వట్ట నవ్వుతుంటే తిరిగిస్తా నీ కొంగరగాల. కల్లోకొచ్చి నువ్వు కల్లోలానే తెస్తే బాబోయ్ అదే దట్ట కాదే నా వల్ల. ఏది గుర్తే రాదు నిన్నే చూస్తూ ఉంటే, ఏమో ఏం చేసావే మతిపోగొట్టేలా. చెప్పేది నవే వచ్చిన దానా, దాచిన మనసే దోచిన దానా, తానా అంటే రేరే తందానా. కాటుక తిప్పిన కాంచనమాల, పెన్నెల తాగిన వెన్నెల బాల, పొంపుల సొంపుల చంపకమాల, ఓడి కట్టిన ఉత్పలమాల, నీ చుట్టూరా తిరిగ పనిమాల. ఓయమ్మల్లాల. ఊగే ఊగి జడగంట గుండెల్లోన గుడిగంట మోగిస్తుంటే నాలోన ఏదో తెల్లానా. జారే జారే నీ పట్టు కురలే చూసి నా మనసే పట్టు జారిపోతుంది నిజమేమైనా. బొంగా మూతి పెట్టి సింగారంగా నన్ను కొట్లో కొంగే చేసి చూపిస్తున్నావే. అందం చందం మంచి గంధం లాగా నూరి బంధం అందేళ్ళకి వేస్తూ ఉన్నావే. అన్నుల మిన్నుల కిన్నెర సాని అలగల కొలుపులో అని వేడి వద్దకు రావే ముద్దుల మహారాణి. హలో, దిస్ ఇస్ సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. ఇతనే సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. సాఫ్ట్వేర్ రంగానికి పితామహుడని ఫీలింగ్ వీడికి. అత్తగారిని డామినేట్ చేయడం, పిల్లలంతా కాపురం చేయడం ఇతని హ్యాబీస్. 24 గంటలు అదే యావలో ఉండే సుబ్రహ్మణ్యానికి 24 ఏళ్ల కుర్రాడు అడ్డుపడ్డాడు. ఏ పనులైనా ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎంత కోపం వస్తుందో మన సుబ్రహ్మణ్యం చూస్తే తెలుస్తుంది. తప్పు మాట్లాడాలి, అక్కతో మాట్లాడాలి. అక్కతో నీకు పని ఏంటరా? అదే, రేపు లక్ష్మీ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుందామని. అరే, నీకు మీ అక్క ప్రొడక్షన్ మేనేజర్ లా కనబడుతున్నారా ప్రోగ్రామ్ చెప్పడానికి? అదే ఒక డౌట్ రా, నువ్వు దాని ప్రేమిస్తావు దీని ప్రేమిస్తున్నావా? బాగా ఇంపార్టెంట్. ఒక నిమిషం అక్కతో మాట్లాడుతున్నా ప్లీజ్. ఏమండి? దాని లైన్లో పెట్టాలి, దీని లైన్లో పెట్టాలి అన్న పిల్లలకి తిరిగా ఉంది. రే, సాఫ్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకో, లోపల హార్డ్వేర్ అలానే ఉంది. అది కానీ బయటకు తీసానుకో పట్టే పత్రిక నువ్వేంటే గౌరవించుకున్నావు. దండ పెట్టా కాల్ చేస్తాను. వెళ్ళు. పవిత్ర, ఏంటి సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అంటారేంటి? అబ్బా, సాఫ్ట్వేర్ ఇది ఏదో మాట వరుసగా అన్నారు. నువ్వు వెళ్ళి పడుకో. పెటకారంగానా? వదినా, ఈవిడే సుబ్రహ్మణ్యం అత్త, సంగమిత్ర అమ్మ, గంగమిత్ర. శివుడి గుళ్ళో నందున్నట్టే ప్రతి ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు జిల్లా కలెక్టర్ కూడా గల్లీ క్రికెటర్లా ఫీల్ అయ్యే గంగమిత్ర సాఫ్ట్వేర్ ఏజెంట్స్ ని బిల్ గేట్స్ అన్నయ్య గారు, నాదెళ్ల తమ్ముడు గారు, ప్రేమ్జీ బాబాయ్ గారు అన్న వరుసలు కలిపేసుకుని మరి అల్లుడిని అందరూ ఎక్కించి బతికేస్తోంది. పాపం పిచ్చిది. కొంచెం తిని వెళ్ళండి. అయినా సండే కూడా ఆఫీస్ ఏంటండి? సండే కదా అని చెప్పేసి అండర్వేర్ వేసుకోవడం మానేస్తామా? అండర్వేర్ అయినా సాఫ్ట్వేర్ అయినా సండే 2 ఉంటాయి. అది కాదండి. తల తినకు.
సాయంత్రం తలకాయ కూర తీసుకొస్తాను, మామిడికాయ ముక్కలు వేసుకుని వండుకు తిను. ఓకే పాప ఏమండి ఏంటి మీ అమ్మ ఫేస్బుక్ స్టిల్ స్టేటస్ ఏంటి? 666 సరి ఆఫీస్కి వెళ్తున్నా సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం యాడ్ చేసుకోండి. ఓకే బెటర్. చూడండి మొన్న నాకు జాండీస్ వచ్చినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే పెద్ద అప్లాజ్ రాలా. జాండీస్ వచ్చినప్పుడు అప్లోడ్ చేయడమే తప్ప అనుకుంటే అప్లాజ్ ఒకట దరిద్రుడు. నా పోస్ట్ కి మినిమం 1000 లైక్స్ ఉండాలి, మాక్సిమం 100 షేర్స్ ఉండాలి. కొంచెం ప్లీజ్ అది మెయింటైన్ చేయండి. 1 CR పోయినా పర్వాలేదు, PR మాత్రం బాగుండాలి. అలాగే సుబ్రహ్మణ్యం గారు. సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం గారు అది మర్చిపోకండి. డ్రైవర్ లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. సార్ మై డియర్ మీట్ లవర్స్, పక్కొచ్చేయండి అమ్మా. సెటి ఆప్కి దోష ఆతి ఇస్త్రీ ఇచ్చేయి, నాది ఇప్పుడే వస్తుంది. ఏంటి బేట ఇప్పుడే వచ్చినావు అప్పుడే వెళ్ళిపోతున్నావు? పరిస్థితి చేస్తుంది అది దిగలుంది టిట్టు. మీకు తలకాయలు ఇస్తుంది, మీకు అతకి చూపిస్తామనే. మీరు నన్ను సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం అనుకుంటుంది. నాకే మటన్ కి మస్తాన్, అక్కడ గడ్డం లేదు, ఇక్కడ గడ్డం ఉంది, మిగతాదంతా సేఫ్ టు సెపరేట్ ఇచ్చేయండి. సార్ మీది యాక్టింగ్ చాలా బాగుంది, కానీ యావరేజ్ గా ఉంది. చూస్తారా? మొత్తం చూసావా? లేదు, మొత్తం తీసేసా. నీకు దండ పెడతారా బాబు? ఈ విషయం కానీ మా అత్తకు తెలుస్తుంది. ఈ వీడియోకి నా ఫోటో కలిపి దండ పడిపోతుంది. ప్లీజ్ రా బాబా, ఇచ్చారా నీకు దండ కంగారు పడద్దు బావా, దీని వల్ల ప్రస్తుతానికి వచ్చే నష్టం ఏమీ లేదు. నా దగ్గర సేఫ్ గా ఉంటుంది. మరి నాకు షాపింగ్ ఎప్పుడు స్వామి? లోక కళ్యాణం జరగానే, అనగా నాకు లక్ష్మి పెళ్లి జరగానే. నీ ఫాదర్ ఇచ్చారు పక్కన నోడిదెల్ల. నేను ప్రయత్నిస్తా, నువ్వు సహకరించు. మాడిపోతుంది చూసుకోమ్మా. నానమ్మా హెల్ప్ అడగాల చేయాలా? అడిగిన వాళ్ళకి చేయాలన్నా. అయితే నాకు ఒక గ్లాస్ వాటర్ ఇస్తావా? నీకు అమ్మమ్మ లెటర్ రాసింది. ఫోన్ ఉన్నా కూడా ఈ లెటర్స్ ఏంటో. ఏంటంట? ఉభయ కుశలోపరి అమ్మ అల్లుడు గారు ధ్వజస్తంభం నిలబెట్టే ముహూర్తం మాట్లాడడానికి మన ఊరు వస్తానన్నారు. ఇప్పుడు వద్దని చెప్పు. నిన్నే ఆనంది వాళ్ళ అమ్మ పోయింది. ఊరంతా బాధలో ఉంది. ముహూర్తం పెట్టే శర్మగారి భార్య కూడా పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 2 రోజుల్లో ఊరంతా తేరుకున్నాక చెప్తాను రావచ్చా లేదా అని. ఇంతే సంగతులు. అత్తయ్య, మీ ఊర్లో ఒక్కరు పోతే ఊరంతా అలా అయిపోతారా? మా ఊళ్ళో కాదమ్మా, టీవీ సీరియల్ చిన్నారి పెళ్లి కూతురు ఉంది కదా, అందులో ఆనంది వాళ్ళ అమ్మగారు పోయింది. అది అన్నయ్య ఫోన్ బిల్ వచ్చింది, ఇక్కడే వెళ్ళగే. నాకు లెటర్ వచ్చింది. ఏంటి ఆఫీస్ వర్క్ అయిపోయినా ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నా? సిన్సియర్ గా వర్క్ చేయడం కాదే, సీరియస్ గా థింక్ చేస్తున్నా. ఏమైంది? మా ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా. తెలియకపోవడం ఏంటి? హమాప్కే కోన్ ఫ్యామిలీ కదా మీది. జోకులు కాదు పవిత్ర, సీరియస్ మ్యాటర్ ఇది. ఐఎమ్ సారీ, చెప్పు. ఎవరెవరికి మధ్య ఏ సీక్రెట్లు ఉండవు, కానీ ఈరోజు ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. నేను నమ్మలేకపోయాను, కానీ ఇది నిజం. ఏంటి ఆ సీక్రెట్? మా నాన్నకు ఒక లవర్ ఉంది. మీ నాన్నక? అంటే నీకు పెన్నుందా? చిచ్చి, లవ్ మ్యాటర్ మొత్తం పెళ్లికి ముందే, ఇప్పుడు కాదు. నిన్న మా నాన్నకి ఒక లెటర్ వచ్చింది. పొరపాటున నేను ఆ లెటర్ చదివి షాక్ అయ్యాను. లెటర్లో ఉంది నిజమో కాదో అని తెలుసుకోవడానికి నాన్న రాసుకున్న డైరీలు చదివాను. ఆ లెటర్లో రాసింది నిజమే అని తెలిసింది. పెళ్లికి ముందు నాన్నకు ఒక లవర్ ఉండేది. తల్లిదండ్రుల మాట కాదని లేక ప్రేమని త్యాగం చేసి అమ్మని పెళ్లి చేసుకున్నాడు నాన్న. కానీ ఆవిడ అలా కాదు, ప్రేమ కోసం అందరినీ వదిలేసి ఒంటరిగా మిగిలిపోయింది. ఇన్నాళ్ళు నాన్న జ్ఞాపకాలతోనే గడిపేసింది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చి బ్రతుకుల మధ్య ఉంది. చివరి క్షణంలో నాన్నను కలవాలనుకుంటుంది.
నాకంటూ ఎవరో లేరు. ఇన్నాళ్ళు తెలియలేదు కానీ ఇప్పుడు ఈ చివరి క్షణంలో నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే బాగుందనిపిస్తోంది. నువ్వు వస్తే నాకు నా అన్నవాళ్ళు ఉన్నారని ఆనందంగా కన్ను మోస్తాను. ఎదురు చూస్తూ నీ దేవిక. ఇప్పుడు మీ నాన్న లెటర్ చదివితే వెళ్తారా? లేదు, నిర్ణయాలు మార్చుకోవడాలు, రాసుకున్నవి చెరుపుకోవడాలు నాన్నకి తెలీదు. ఇప్పుడు మనసు మార్చుకోవచ్చు కదా. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎప్పుడు నాన్న ఎరేజర్ వాడలేదు. అసలు వెళ్ళడం పక్కన పెట్టే ఈ లెటర్ నేను చదివానని తెలిస్తేనే గిల్టీ ఫీల్ అవుతారు. మా ఫ్యామిలీలో చాలా పెద్ద డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. మరేం చేద్దాం అనుకుంటున్నావు? ఆవిడికి ధైర్యం చెప్పడానికి నేనే వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడొస్తావా? ఇంట్లో ఎక్కడికని చెప్పావు? ఫస్ట్ టైం రిజిస్టర్ లో అబద్ధం రాశాను. ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానని. మరి మీ డాడీ ఆఫీస్కి వచ్చి చెక్ చేస్తే? నాన్న ఎప్పుడు అలా చేయరు. ఎందుకంటే నాన్నకి నేను కూతుర్ని కాదు, నమ్మకాన్ని. ఇదే ఊరా? ఇదే ఊరు. అడ్రస్ ఎక్కడా? లెటర్ లో. లెటర్ ఎక్కడా? బ్యాగ్ లో. బ్యాగ్ ఎక్కడా? బస్ లో. అయ్యో, బస్ వెళ్ళిపోతుంది. కంగారు పడకండి, బ్యాగ్ బస్ లో లేదు, ఇటు సంకలో ఉంది. హాయ్, టేక్ ఇట్. థ్యాంక్స్ అండి. స్మెల్ ఏమో రాదులేండి. రావట్లేదండి. మరి సాయి, నువ్వేంట్రా ఇక్కడ? ఆప్తావా? నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వేంటి ఇక్కడ అని తెలియనట్టు అడుగుతున్నావా? మోస్తావా? నాకేం తెలుసు? అయినా నువ్వేంట్రా ఇక్కడ? ఆ సంఖ్యలు ఏంటి, వాడేంటి? చెప్తానక్క. నో, నా గురించి ఎవరు చెప్పడానికి లేదు. నా ఆత్మకథ నేనే రాశాను. కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కొని చదువుకోండి. ఓకే? రాజమండ్రిలో ఈడి పెద్ద అనమాట. మా నాన్న పట్టుకున్నాడు అనమాట. ఆయన ఒంట్లో బాగోక రాజమండ్రి స్టేషన్ లో వీడిని వదిలిపెట్టి రమ్మని నన్ను పంపించారనమాట. మీరు ఎక్కిన బస్ లోనే మీరు ఎక్కారనమాట. వీడు దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అనమాట. అందుకే దిగిపోయాను అనమాట. ఇది ఒక దొంగన కథ. సార్ ఆపండి సార్. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ ఆడపులి 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 అని చెప్పిందే చెప్పినట్టు ఈడు దొంగ ఈడు దొంగ ఈడు దొంగ అని ఎన్నిసార్లు చెప్తారు సార్? అసలు నేను ఏం దొంగతనం చేశానో తెలుసా పవిత్ర కడికు? చిన్న పిన్నిస్ దొంగతనం చేసినందుకు మీ నాన్న అరెస్ట్ చేశాడండి. అయినా పిన్నిస్ దొంగతనం చేస్తే అరెస్ట్ చేస్తారా? అంటే ఆ పిన్నిస్ 4 కాసులు మంగళసూత్రం ఉందనుకోండి, అది వేరే విషయం. దొంగతనం చేయడానికి సిగ్గుగా లేదు? డబ్బు ఒకే చోటుంటే ఏం బాగుంటుంది? దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిందో. నువ్వు రావి, వీడితో మనకెందుకు? సార్, యుద్ధం చేతగారు వాడే ధర్మం గురించి మాట్లాడతారు సార్. ఇది అదే బ్యాచ్. మనం వెళ్దామండి. హలో, వచ్చిందే వాళ్ళ కోసం పద. అవునా? మనల్ని ఫాలో అవుతున్నా. నేను చూసుకుంటాను. ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? ఐ లవ్ యూ. మిమ్మల్ని కాదండి, ఆవిడికి ఈయనకి మధ్యలో అదేదో ఉందంటండి. నోరు మూసుకొని పని చూసుకోండి. పవిత్రక్క ఏదో హెల్ప్ అవుతుందని వస్తున్నావు అంతే. మాకే హెల్ప్ అవసరం లేదు. ఏదో సప్పిడి పక్క వేసుకోండి. నువ్వు నీకు ఎవరు చేస్తాడు హెల్ప్ అని ఆయన అనుకుంటున్నానండి. తనకి ఏదైనా కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. నువ్వు వెళ్ళు. హెల్ప్ చేస్తావా? నేను కాల్ చేస్తాను. కొట్టేసావా? విధి నిర్వహణ. సుబ్రహ్మణ్యం గారే, హలో. ఇక్కడ చచ్చావు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఒక్కరోజే, రేపు మార్నింగ్ వచ్చేస్తాను కదా. సరే, ఇప్పుడు వస్తే హాస్టల్కి వచ్చేయి, రేపు వస్తే శ్మశానానికి వచ్చేయి. బాయ్. సాయి గారు, మోడ్ లో యాక్షన్ కి స్పాట్ లో రియాక్షన్ ఉంటుందంటారా? అది చూడు. నో పవిత్ర ప్లీజ్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నీకు దండం పెడతాను. నాకు విడో వేషం సూట్ అవ్వదు. అయినా మీ నాన్న కోసం నేను నా మొగుడిని పోగొట్టుకోలేను. పవిత్రక్క, పవిత్ర బస్సు, పవిత్రక్క, బస్సు, పవిత్రక్క, బస్సు పోతుంది. అక్క, బస్సు పోతుంది. పవిత్ర ఉండవే, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నన్ను వదిలేవే. వీడిని వాడేసుకో. వీరా మావాడే వాడేసుకోండి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి నువ్వు వాడుకో లక్ష్మి. లక్ష్మి ప్లీజ్, లక్ష్మి ఒకసారి వాడుకో లక్ష్మి ప్లీజ్. నన్ను ఒకసారి వాడుకో లక్ష్మి ప్లీజ్. నన్ను వాడుకో లక్ష్మి. ఒక్కసారి వాడుకుంటే ఇంకోసారి ఫ్రీ. చూడు మిస్టర్, నా పని నేను చేసుకోగలను. నీ పని నువ్వు చూసుకో. ఓకే? ఓకే. నాన్న ఇది హ్యాండ్ ఓవర్ చేస్తానన్న స్టేషన్ లో. గంటలు మోగిన వేళ మతి తొందర పెడుతుంది. ఏం చేస్తున్నావు? అది లక్ష్మి, నువ్వు త్వరగా కోలుకోవాలని దేవుడు గంట కొడుతున్నా. లక్ష్మి గంట కొట్టట్లేదు, కొట్టేస్తున్నావు. అక్కడ పెట్టు. చేయి తుప్పి మొబైల్ తుప్పి గంట కూడా తుప్పేస్తావా? సోదా, నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి. 6 నెలలు ఆడనే ఉన్నాం. మీకు అడ్రస్ ఎలా తెలుసు? లెటర్ లో చదివాం. అడ్రస్ అంతే చదివా కదా? బాగోదని మ్యాటర్ మొత్తం చదివేశాం.
నాన్నగారికి నీకు పిన్నట్టుగా నీకు కొంచెం ఏమైనా గుర్తుందా? లెటర్ నువ్వు చదవడమే కాకుండా వీడి చేత కూడా చదివిస్తావా? ఏంది నువ్వు అనేది మనకు చదువు రాదు, వీడు చదివాడు నేను విన్నా. పోయి పట్టుకోవచ్చు మరి లక్ష్మి లక్ష్మి నేను చెప్పేది ఏంటి చెప్పు. అసలు ఆంటీ నేను ఎవరిని అడిగితే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పావు? నువ్వు తిట్టకూడదు మరి, నువ్వు చెప్పు. నువ్వు కొట్టకూడదు మరి. అన్నం పెడతారా? సరే ఓకే కానీ చెప్తావా లేదా? మన ఇద్దరం కాబోయే భార్య భర్తలమని చెప్పా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అలా ఎలా చెప్తావు? నిశ్చితార్థం వేరేతో జరిగి కార్యార్థం నాతో తిరుగుతుందంటే బాగోదు కదా, అసహ్యంగా ఉంటుంది. అసే పల్లెటూరు స్మెల్ ఎక్కువ. చెప్పు నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే చెప్పేస్తా. చెప్పారా? ఏ ఆగు, ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని ఎక్స్ట్రా చేసావో జాగ్రత్త. చెయ్యి అయ్యి బాబోయ్, ఇంతవరకు మీరు చేసినంత ఎక్స్ట్రాలే కదండి. పాప ఏంది అలాంటిందే? నడక రూపం నవ్వు అచ్చం వాళ్ళ నాన్న ఆనందే కదా డాక్టర్. ఆగు, నిన్ను మీ నాన్న పంపాడే, నువ్వే వచ్చావా? మా నాన్న పంపితేనే నేను వచ్చాను ఆంటీ. కాబట్టి నేను చేసుకోబోయేవాడిని కూడా తోడు పంపాను. అయ్యి బాబోయ్, ఇది పెద్ద ఇద్దరు చెంబండి బాబు. ఇప్పుడు ఎలా ఉందిరా? ఇప్పుడు సార్లు చెప్తున్నావు. ఎమోషన్ సార్, తట్టుకోలేకపోతున్నాను. సరే లవ్ మ్యాటర్ చెప్పు. నేను తను ఫస్ట్ టైం పార్క్ లో చూసా. ఎక్కడ 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 ఉందో తారక, నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక. తర్వాత కాఫీ షాప్ లో కలుసుకున్నాం. ఒకరోజు బట్టలు కొనుక్కుందాం షాపింగ్ మాల్కి వెళ్ళాం. కొన్న వాటిని ట్రైల్ వేసుకోవడంతో పాటు ఆ నోట ఈ నోట మ్యాటర్ వాళ్ళ నాన్న వరకు వెళ్ళింది. పిలిపించాడు, మాట్లాడడానికి అనుకున్నాను. వెళ్ళాక తెలిసింది పోట్లాడడానికి. పారిపోదాన్ని ప్రయత్నించి గోడెక్కాను. లాగి పెట్టుకొట్టాడు, కాళ్ళు పట్టుకుని వచ్చి గేటు ముందు వచ్చేసాడు. ఇంకోసారి ప్రేమ గేమ అంటే కాళ్ళు వరకు కొడతానన్నాడు. ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్, ప్రేమించడం తప్ప సార్. కాదు, నాదంటే వన్ సైడ్ లో ఓకే. ఆ అమ్మాయి క్లారిటీ లేదు, మీరిద్దరు క్లారిటీగా ఉన్నారుగా. అసలేంటి ప్రాబ్లం తేల్చుకుందాం. రే మనల్ని ఫోన్ చేయరా. పేరేంటి? సత్యం రాజే. నీ పేరు కదా? మీ మామ పేరు? ఆదినారాయణ. ఆదినారాయణ, ఆదినారాయణ, ఆదినారాయణ. వీడు నువ్వు మళ్ళీ వచ్చావేంటి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను అర్థంగా నరికేస్తా. ఏంటి నరికేసేది నువ్వు? వీడి తల ఏమైనా అరటిగా తోట అంటున్నావా? ఇందుకు మీరెవరు? వీడి లవ్ డీల్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్. వీళ్ళందరినీ తీసుకొస్తాను భయపడిపోతారు అనుకున్నావా? ముందు ఇక్కడి నుంచి అనండి. హలో, ఏంటి బెదిరిస్తున్నావు? అంత సీన్ లేదు, వాళ్ళిద్దరు మేజర్స్. వెళ్ళి మీ అమ్మాయిని పిలుచురా. అమ్మాయి లేదు గిమ్మాయి లేదు, వెళ్ళండి. హలో, అమ్మాయిని పిలవమా నాన్న? అమ్మాయి లేదు ఏమి లేదు, వెళ్ళమన్నా. మీ అమ్మాయిని పిలవమంటున్నాడుగా. ఓ తింగర్ నా కొడుక, నాకు అమ్మాయిలే లేరా, నాకున్నది ఇద్దరు అబ్బాయిలే. అబ్బాయిలా? వాళ్ళ రెండో అబ్బాయి ఎర్రగా బుర్రగా భలే ఉంటాడు భయ్యా, నీకు కూడా నచ్చుతాడు. అడుగున్నా రాజా, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. తప్ప తప్పున్నదా? నిన్ను కాదురా నలవేను నలబంగారం డాడీ.
నా లవ్ నా ఫ్రస్ట్రేషన్ లో నేర్చుకుంటుంటే ఈ ఎదొకే సెంటిమెంట్ అంటారు అది కాదు బావా. ఏంట్రా బాబు నువ్వు నీ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? సార్ మీరే దూరం చేసి మా ప్రేమను కాపాడాలి సార్, మా ప్రేమకి హెల్ప్ చేయాలి సార్. ఇంట్లో ఉన్న ఫోర్స్ ఇప్పటివరకు ఎవరిలో చూడలేదు సార్. మీరిద్దరు మళ్ళీ నాకు కనిపిస్తే ఏదో చేయండి సార్, మీరు చేయగలరు సార్. సార్ ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప, ప్రేమించడం తప్ప. బారెక్కడ ఎక్కువ అమ్మ పాల ప్యాకెట్ తీసుకురమ్మంది. సాయంత్రం పెరుగు ప్యాకెట్లు తీసుకెళ్ళొచ్చు. ఎక్కువ కూర్చో అమ్మా. నువ్వు కూడా మంచినీళ్ళు తాగుతావా? అమ్మా దేవి రాత్రి 9:30 కొట్టాడంట. ఏడుస్తూ ఇంటికి వచ్చేసి తల్లిదండ్రుల స్థానంలో కూర్చుని పెళ్లి చేశారు కదా, చెప్పండి ఏం చెప్తారో. నా కూతురు మీద చెయ్యేశాడని తెలియగానే వాడిని చంపేద్దును, కానీ మీతో చెప్పి చంపేద్దామని ఆగాను. ఏం చేయమంటావు? అయ్యో సారీ అంకుల్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. హలో ఆపుతావా? ఎందుకు సారీ చెప్తున్నావు? నువ్వు సారీ చెప్తే అందులో నాకు కూడా సగం బాగా ఉంది. అంకుల్ చంపేయండి, అంకుల్ చంపేయండి. వాడిని చంపేసి తిన్న మోసలు పెట్టేసి దీన్ని అమెరికా వాడికి ఇచ్చి పెళ్లి చేశాను అంకుల్. వాడు అక్కడ కొడతాడు ఈసారి. ఫ్లైట్ కి వెళ్ళి అన్ని చంపేసి యాజ్ యూజువల్ గా తద్దిన భోజనం పెట్టేసి ఈసారి ఏ ఆస్ట్రేలియా వాడికి వచ్చి పెళ్లి చేసేయండి. వాడు కొడతాడు. వాడిని చంపేసి వాడికి కూడా తద్దిన భోజనం పెట్టేసి అప్పుడు అడగండి అంకుల్ మీ అమ్మాయిని సంసారం చేస్తుందా ఇంకేమైనా చేస్తుందా అని. అయినా మీ బాధంతా మీ అల్లుడు కొట్టాడనో మీ కూతురు ఏడ్చినో కాదంకుల్, ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదని. అదే ఈ పెళ్లి శుభలేఖలో మీరే ఊరంతా పంచి భోజనాలు పెట్టి కట్నం ఇచ్చి పెళ్లి చేసుంటే మీరు ఇలా మారడేవారు కాదంకుల్. ఎలా మాడతారు కదా సార్? ఏమా మూడు పిల్లలనక కొట్టుకోరా? అయినా అబ్బాయి ఏదో టెన్షన్ ఇంటికి వస్తే చల్లగా కబుర్లు చెప్పి వేడికి ఏదో నొట్టించారు కానీ ఇలా గొడవ పెట్టుకుంటారా? ఆంటీ మీరు బుద్ధి ఉందా లేదా నీకు? 30 సంవత్సరాల నుంచి మీ నాన్నతో కాపురం చేస్తున్నా, ఎలాగే చేశానా? ఆయన నన్ను ఎన్నిసార్లు కొట్టలేదు, నేను ఆయన ఎన్నిసార్లు తిట్టలేదు. ఎప్పుడైనా బయటపడ్డావా అని మందలించో బుజ్జగించో సంసారానికి పంపించేవారు కదండి. కానీ ఇక్కడ అలా కాదు అంకుల్. ఎందుకంటే ఈ పెళ్లి మీ చేతుల మీద జరగలేదు. మీరు చేయని పెళ్లి ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఇగో. చూడండి అంకుల్, ప్రేమించుకోవడానికి 2 మనసులు కలిస్తే చాలు. ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడానికి 2 ఫ్రెండ్స్ ఉంటే చాలు. కానీ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రం లైఫ్ లాంగ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అంకుల్. అది లేకే ఈ సొసైటీలో 90% లవ్ మ్యారేజెస్ 70% లాయర్స్ ని పోషిస్తున్నాయి. ఆలోచించండి అంకుల్, పెద్దవారు మీకే బాగా తెలుసు. సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటేనే సాల్వ్ అయ్యే ప్రాబ్లం కి కోర్టు వరకు అవసరమా? చెప్పరా? ఎరా ఎక్కడ? బయట ఉన్నానరా. సరే మీ మామగారు మాట్లాడతారు. అంకుల్ మాట్లాడండి, తీసుకోండి అంకుల్. హలో మాగారు బాగున్నారా? సరే మాగారు, చిన్న గొడవ, నేను వచ్చి ప్రతిమలు తీసుకెళ్తాను మాగారు. అయ్యో పర్లేదు బాబు, భోజనం అయిందా? ఇప్పుడు అయింది మాగారు. సరే రేపు సండే కదా, సాయంత్రం డిన్నర్కి వచ్చేయండి, అమ్మాయిని తీసుకెళ్ళి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత మంచి అల్లుడు దొరికాడు. లక్షల కోట్లు పోసినా దొరకడు ఎలాంటి అల్లుడు. నిజమేనండి, ఇన్ఫోసిస్ లో జాబ్ అట, నెలకి ₹1,00,000 జీతం అట. ఈ క్రెడిట్ అంతా అబ్బాయి ఫ్రెండ్ సాయిదేనే, బంగారం లాంటి కుర్రాడు. అవునండి. మీ ఇద్దరు గొడవ పడకపోయినా మిమ్మల్ని మీ మామగారితో కలపడంతో పాటు నేను కూడా లక్ష్మిని కలవచ్చని ఇలా సెట్ చేశాను. అసలు ఏం జరిగిందంటే మొన్న వాళ్ళ నాన్న ఇంప్రెస్ చేద్దామని ఇంట్లో దూరానరా. యథరాజుగా మంది నేను చేసిన ఏదో పనికి దొరికిపోయి వాళ్ళ నాన్న బయటికి ఎండేసాడు. తర్వాత నేను ఎంత ట్రై చేసినా నాకు కలవడానికి ఇష్టపడలా. అందుకే ఇలా ప్లాన్ చేశా, ఒకే దెబ్బకి 2 యాంగ్రీ బర్డ్స్.
ఏమంటారు లక్ష్మి ప్లీజ్ లక్ష్మి నేను చెప్పేది ఒకసారి విను లక్ష్మి నువ్వు ఆగకపోతే నేను భోజనం చేయను. నువ్వు భోజనం మానేస్తే నాకేంటి? అయినా ఇందాకేగా పీకల దాకా తిన్నావు. చూసా లక్ష్మి నీ ధ్యాసలో పడి తిన్నానో లేదు కూడా మర్చిపోయా. మళ్ళీ తింటున్నా. సాయి నీకు ముందే చెప్పాను, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటానని. నేను ట్రై చేసుకోమన్నాను, ఫెయిల్ అయ్యా. దట్స్ ఇట్, అయిపోయింది. మా నాన్న నీ ప్రపంచంలో నీకు నచ్చని 10 పేర్లు రాయంటే 11 సార్లు నీ పేరే రాస్తారు. ప్రస్తుతానికి నచ్చపోవచ్చు లక్ష్మి, అంతెందుకు నా ఫ్రెండ్ కి వాళ్ళ మామకి అస్సలు పడదు, ఆయన కలిపిస్తా. అలాంటిది మీ నాన్నగారి దగ్గర నుంచి నిన్నెందుకు దూరం చేస్తాను? అదంతా నేను చూసుకుంటాను. సరే, నీ దారి నువ్వు చూసుకో, నన్ను వదిలేసి. నీకు మళ్ళీ చెప్తున్నా, మా నాన్న కుక్కని చేసుకోమంటే చేసుకుంటా. కుక్కని తీసుకుంటావా? కుక్కని తీసుకుని ఏం చేస్తావు? తాలిగడ్డ అడ్డు ఇటు తిప్పుతావా? ఆయన నీ వెంట పడుతున్నాను పొగరు. నీకు నిజం చెప్పనా, నువ్వు ఫస్ట్ టైం చూసిన మాత్రం ఏం చేయలే కనిపించావు, తర్వాత అంతా డెవిరే. నోడుతులా లక్ష్మి సారీ లక్ష్మి ప్లీజ్ లక్ష్మి ప్లీజ్ లక్ష్మి నీ కలపడుతుందా ప్లీజ్ లక్ష్మి. చిరుకై కురిసావే మక్షణమున మరుగై పోరావే నువ్వే ప్రేమ బాణం నువ్వే ప్రేమ కోణం నువ్వై నవ్వగానే గాలై ఎగిరిన ప్రాణం చెయ్యి అంటూ హృదయం పలికినదే సరసకు సై అంటూ పాదం కదిలినదే. అమ్మాయి కోసమా? పిచ్చోడా, ఇవాళ సండే రాదు. రా నాన్న, నువ్వు రారా చెప్తాను. ఏం లేదు, నువ్వు రారా. ఇక్కడికి ఎందుకు నాన్న? ఏం లేదురా. ఏం చేస్తున్నావు? నమస్కారం అండి, చెప్పండి. మీ అమ్మాయి ఉందా? ఒకసారి పిలవండి. ఎందుకండి, ఏమైంది? పిలవండి, కంగారు పడద్దు. నన్ను ఏంటి కుమారే, అమ్మాయి కుమారే. ఏంటన్నా అట్లా పిలుస్తున్నా? కుమారండి. ఇదిగోరా, నువ్వు రోజు తెగ సైట్ కొట్టేస్తున్నావే. ఈ అమ్మాయి కుమారట. గుర్తుపట్టలేదు కదా? అప్పుడు మేకప్, ఇప్పుడు వితౌట్ మేకప్. ప్రేమించేటప్పుడు అమ్మాయిలు అలా ఉంటారు, పెళ్ళయ్యాక ఇలా ఉంటారు, జీవితాంతం ఇలాగే మెయింటైన్ చేయాలి. అలాగే ఉంటారని నువ్వు తెగ వెయిట్ చేసి వేధించి వెంటపడి రిజిస్ట్రార్ ఆఫీస్ తీసుకెళ్లి సంతకాలు పెట్టుకుని దండలు మార్చుకుని తీరా ఇంటికి తీసుకొచ్చేసేసి కరెక్ట్ గా 3 నెలల్లో ఇలా చూడలేక అన్నా నేను తప్పు చేశానని బోరుమని అడగకుండా ఇప్పుడే చూసుకో. ఈ అమ్మాయి నీకు ఓకేనా? ఏనా అసలేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? రే సాయి మాస్టారు ఇంటికి వచ్చారు, బెల్లు కొట్టారు, మా అమ్మాయిని బ్యాట్ చేసి వెళ్ళిపోతున్నారేంటి? బ్యాట్ చేయలేదయ్యా, హెల్ప్ చేశాను. మా వాడు రోజు గోడకి మీ అమ్మాయి కోసం తెగ ట్రై చేస్తున్నాడు. తండ్రిగా నేను చెప్పకూడదు కానీ నా కొడుకు మనసు పెట్టి 2-3 రోజులు గట్టిగా ట్రై చేశాడంటే మీ అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇప్పుడు చెప్పు, నేను నీకు బ్యాట్ చేశానా హెల్ప్ చేశానా? చాలా థ్యాంక్స్ మాస్టారు. నువ్వు వెళ్ళి అట్లేసుకోమా. లోపలక రేపు పొద్దున్నే నీ మేకప్ బాక్స్ తీసి బయట పడేస్తాను. ఏంటా సాయి, నీకు నచ్చిన అమ్మాయిని నేను సంబంధం మాట్లాడుతుంటే నువ్వేంటి ఇలా వచ్చేసావు? నేను చెప్పానన్నా ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అని. ఏమిట్రా రోజు గోడ మీద నుంచి గేట్ సందులోంచి తలదూర్చిపడి చూసేవాడివి? నానా, బ్రెయిన్ ఫ్లైట్ మోడ్ నుంచి ఆఫ్ చేసి నేను చెప్పేసి శ్రద్ధగా విను. నేను చూడాలనుకున్న అమ్మాయి వేరు, చూస్తుంది వేరు. నేను చేయాలనుకుంది వేరు, చేస్తుంది వేరు. అసలు నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నలిపేసి పిసికేసి బుండ వేసి లాగి పెట్టి గోడ కొట్టి పిడకలనే.
నాకున్న తిక్కకి నీ 1985 గన్ నుంచి పాకిస్తాన్ గంట వదిలేవనుకో అరగంటలో మ్యాటర్ మొత్తం ఫినిష్ చేసుకొస్తా. నాన్న శక్తి సాయి పుట్టపడి సాయి ఏమిట్రా నీ ప్రాబ్లము? ఇంకా అర్థం కాలేదా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్న. కానీ తర్వాత అమ్మాయిని ఎంత ట్రై చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుంది. ఏం చేయమంటాను అన్న? వాళ్ళ నాన్న పో అన్నాడా, వాళ్ళ అమ్మ చీ అన్నదా కాదరా? ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావా లేవా అది తెలుసుకో. లక్ష్మి గారు, మీ వుడ్ బి ఫోన్ కింద కాఫీ షాప్ లో వెయిటింగ్. మీ గురించి క్యాపచినో ఆర్డర్ చేశారంట, త్వరగా రండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ మై పేషెంట్? నమస్కారం డాక్టర్. ఏ సాయి, నా మంచితనాన్ని ఒక గ్లాస్ నీళ్లతో గాని, అరకప్పు పాలతో గాని, ఒక చెంబుడు మజ్జిగతో గాని రోజు 3 పూట్ల తీసుకోవాలి. అలసుగా తీసుకోవద్దు. నాకు గాని కోపం వచ్చిందంటే ఆపరేషన్ తప్పదమ్మా, 1,00,000 ఖర్చు అవుతుంది. ఏ చక్కగా చూడడానికి కళ్ళున్నాయి, మాట్లాడడానికి నోరుంది, నీట్ గా డ్రెస్ చేసుకునే సెన్స్ ఉంది, కాఫీ తాగి బిల్ కట్టడానికి మనీ ఉంది, బుద్ధి మాత్రం ఏమైంది? లేదమ్మా, ఎక్స్రేలో కూడా కనపట్టలేదు. హలో మిస్టర్. డాక్టర్ ధనుంజయ్. ఏంటి కామెడీ చేస్తున్నారా? కాదమ్మా, మీకున్న శంకకి మీరు అతను తిడుతున్నారు, ఇతనికున్న మూల శంకకి నేను ట్రీట్ చేస్తున్నాను. కాఫీ నోట్లో పోసుకోవాలి కానీ ఇలా కోట్లో కాదు. ట్రీట్మెంట్ క్లినిక్ లో పెట్టుకోవాలి కానీ ఇలా కాఫీ షాప్ లో కాదు. చూడు సాయి, ఇంకోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలని చూడకు. మా ఆఫీస్ కి ఫోన్ చేసి ఉడ్బీన్ అని అబద్ధం చెప్పి పిలుస్తావా? లాస్ట్ అండ్ ఫైనల్, బీ ఇన్ యువర్ లిమిట్స్. హే లక్ష్మి, నేను నీ కోసం బయట వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తిట్టడం అలవాటేగా. తమ్ముడు డ్రామా సార్. వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారు? సూప్ సార్. సూపర్ ఫేస్ కి సూట్ అయిందా? లేదు సార్. సర్వ్ చేస్తే ఏమొస్తుంది? ప్రతి నెల వచ్చినట్టే 10,000 శాలరీ వస్తుంది సార్. ఒళ్ళో పోస్తే 20,000 బొక్క వస్తుంది సార్. ఏ ఈ 2 నెలలు ఉద్యోగం ఎదుకోవాలి కదా సార్. నీకు ఉద్యోగం దొరికేంత వరకు ప్రతి నెల 20,000 జీతం ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? ఇంకేంటి సంగతి? సూప్ టేబుల్ మీద సర్వ్ చేయండి, బట్టల మీద పోయకూడదు. సార్ సార్ సారీ సార్, సూప్ చాలా వేడిగా ఉంది సార్. సారీ సార్, సారీ సార్. లక్ష్మి బాయ్, నేను మళ్ళీ కలుస్తా. సత్య, 1 మినిట్. డ్రామా ప్లే చేయకుండా ఏం మాట్లాడాలో స్ట్రైట్ గా మాట్లాడు. ఓకే, నీ మనసులోనే ఉన్నానా లేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నీ మనసులోనే ఉన్నానా లేనా? లేవు. లేవు. అవునా? అయితే ఆ రోజు మీ ఆంటీ వాళ్ళ ఊర్లో నన్ను ఎందుకు వాటేసుకున్నావు? ఆ రోజు పరిస్థితిని బట్టి అలా జరిగిపోయిందంతే. దానివల్ల మా జీవితం అదంతా నాకు తెలీదు. అయితే ఆ రోజు అక్కడ ఎవరున్నా అలాగే కౌడించుకునే దానివా? చూసావా లక్ష్మి, దీన్ని బట్టి నీ మనసులో నేను ఉన్నానని తెలిసిపోయింది. లేవని చెప్పాగా. ఉన్నాను అనడానికి నా దగ్గర ఊర్లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా ఉంది, కానీ లేనని చెప్పడానికి నీ దగ్గర ఏ రుజువు ఉంది? నేను నీ మనసులో లేనని చెప్పి ఎలా ప్రూవ్ చేస్తావు? నీకెలా కావాలంటే అలా ప్రూవ్ చేస్తా. సరే,
మనం మళ్ళీ అలాగే కౌలించుకుందాం. అప్పుడు నీ నుంచి కలిగిన ఫీలింగ్స్ ఇప్పుడు నాకేది అనిపించకపోతే, నా మధ్య నీ మధ్య ఎటువంటి ఫీలింగ్స్ వర్కౌట్ అవ్వకపోతే, నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని నాకు అనిపిస్తే, పచ్చిగా చెప్పాలంటే నువ్వు టెంప్ట్ అవ్వకపోతే నేను నీ లైఫ్ లో డిస్టర్బ్ చేయను. ఒకవేళ నాకు ఏ మాత్రం నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయన్న ఫీలింగ్ నాకు అనిపించినా చచ్చిన వదలను. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఉండే కొద్దీ స్టూపిడ్ లా తయారవుతున్నావు. ఏంటి, నువ్వు నన్ను మళ్ళీ కౌగిలించుకుంటావా? నీకు పిచ్చి పట్టింది. వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. ఇడియట్. హలో లక్ష్మి గారు, ఏంటి టెంప్ట్ అయిపోతాం భయపడుతున్నారా? పెడతా, భయపెడతా, లైన్ లో పెడతా. దాకా చైరావా మా ఇంటి దాకా, రావా మా ఇంటి దాకా, చైరావా మా ఇంటి దాకా. మా అమ్మ నాన్నలకి నువ్వేమో కోడలిగా, మా చెల్లి తమ్ముడికి వదినమ్మ నువ్వేగా. నా గుండె ద్వారాన్ని తెరిచెను కదా కుడి కాలు వెంటగా, రావా మా ఇంటి దాకా, చెలి రావా మా ఇంటి దాకా. దొంగలే వచ్చి దోచుకోకుండా దాచుకోవాలి పర్సుని, నచ్చినోడొచ్చి ఇచ్చుకోమంటే దాచకే మనసుని. లాక్ దించేసి ఆపు చేయొచ్చు పొంగిపోతున్న నీటిని, నొక్కి పెడుతున్న బయట పడిపోద్ది ఆపలే ప్రేమని. ఒక్కసారి నువ్వే తలెత్తి కళ్ళు కళ్ళు కలిపి చూడు, ఒండికేస్తే ఎలాగే వద్దా వద్దా నీకు తోడు. చిరపట చాలే నీ ముక్తి విరుగులు. అలకలో కూడా చిలకల ఎంత ముద్దుగున్నావే అమ్మడు, తిలకమై నిన్ను అంటుకున్నాక వదలనే ఎప్పుడు. నలకల నువ్వు కునుకు చెడగొట్టి తిరిగి తిడతావు ఇప్పుడు, కలుకుమంటోంది ఉలికి పడుతోంది గుండెలో చప్పుడు. ఎందుకింకా మహాకాళీలా మహా ఇదవుతావు నువ్వు, చూసుకుంటా మహారాణిలా మనసింక ఇవ్వు. సరిగమం నేనే నువ్వేగ పదని సరావా, చెలి రావా మా ఇంటి దాకా, రావా మా ఇంటి దాకా, చెలి రావా మా ఇంటి దాకా. నీ దగ్గర లవ్ ప్రపోజల్ కూడా డెవలపేషన్ ఉందారా? నాన్ వెజ్ థాట్స్ అంత మంచిది కాదురా సాయి. ఒక్కసారి కౌగిలించుకుంటే పడేస్తావా? అది నేను అంతలా ఆశయించుకుంటుంటే నువ్వు దాని వెంటే పడతావేంట్రా? చూడక, నీకు లక్ష్మి జస్ట్ కొలీగ్, మహా అయితే ఫ్రెండ్. కానీ తను నాకు ఏంజెల్. అసహించుకుంటేనే అదిరిపోతుంది. ఇంక ప్రేమిస్తే పిచ్చకపోతక్క. అంత లేదు. నేను అలాగే అనుకున్నా. తను నా లైఫ్ లోనే లేదనుకున్నాను. ఎప్పుడైతే తన మనసులో నేను ఉన్నానని తెలిసిందో ఆ క్షణం ఫిక్స్ అయిపోయా. అప్పుడు ఓకేరా, అయ్యుండొచ్చు. ఇప్పుడు లేవు అంటుంది కదా. దేవుడు ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని నెంబర్ ఇస్తే మిస్ కాల్ ఇచ్చి వదిలేస్తావా? ఇది అంతే. లైఫ్ లో పవర్
ప్రాపర్టీ ఉన్న లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని తెలియదక్క. కానీ మంచి లైఫ్ పార్ట్నర్ ఉన్నోడు మాత్రం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. నీకు అది తప్ప ఈ లోకంలో ఇంకో ఏం చేత కనపడలేదా? దేవతను ఫిక్స్ అయ్యాక గుడి కడతాం, గుడి కట్టాక దేవతను ఎత్తుక్కోం. నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. కానీ దాని పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కూడా కొంచెం ఆలోచించాలి కదా. పాయింట్ ఆఫ్ వ్యూ ఆ తాజ్మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మా నాన్న చెప్పాడని తాపి మిస్ని ప్రేమించరాకం. అక్క నీ తమ్ముడిగా చెప్పు, నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటే బాగా గట్టిగా కష్టపడి ఎంకరేజ్ చేస్తావు లేదా? మరి ఇప్పుడు ఎందుకని అన్నావు? నాకు ఈ మ్యాటర్ ఐఏఎస్ లాంటిది, గట్టిగా ట్రై చేసి కొట్టేస్తా వదిలేక. నీకు దండం రా బాబు. నీతో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరినైనా నీ వైపు తిప్పేసుకుంటావు. నిన్ను నేను వదలడం కాదు, మీ ఇద్దరు కలిసి నన్ను వదిలేయండి. ఏం జరిగిందిరా? కనుక్కుని చెప్తానన్నా, నువ్వు లోపలికి వెళ్ళు. నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే, ఇంటికి పద. కాఫీ టీ ఏమైనా? ఈ టైంలో కాఫీలు టీలు తాగుతారా? యూజువల్లీ నేనైతే మందే చేస్తాను అనుకో. పవిత్రతో ఏమన్నావు? ఏం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 3 రూపాయల వడ్డీకి 3 లక్షలు ఎవరైనా ఇస్తారేమో అని అడగమన్నాను. కాంపిటీషన్ నేను అడిగిందా? నేను అనేది నీ ఇంట్రెస్ట్ గురించి కాదు, నువ్వన్న కాన్సెప్ట్ గురించి. దేవుడు ప్రత్యక్షమై కష్టాల్లో ఉన్నప్పుడు కాల్ చేయమని ఫోన్ నంబర్ ఇస్తే ఎత్తే వరకు నేను మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకలా నటిస్తానా ఏంటి? మా ఆడవాళ్ళకి నిజమైన ప్రేమ మీద ఉండదా? నేను తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ వదిలేసి మరి నాన్న చెప్పాడని కట్టిన తాపీ మేస్త్రిని ప్రేమించే రకమా? నువ్వు నా కోసం తాజ్ మహల్ కట్టాలనుకోవడం లేదు సాయి. కట్టిన దానికి పెయింట్ చేసి వాడేద్దాం అనుకుంటున్నాను. నిన్ను ఒక్కసారి కౌగిలించుకుంటే నాలో ప్రేమ ఉందో లేదో కనిపెట్టేస్తావా? ఒక్కసారి కాదు, 3 సార్లు, 3 రోజులు, 3 గంటలు ఛాన్స్ ఇస్తా. ఈ 3 ఛాన్సుల్లో నాకు నీ మీద ప్రేమ ఉందో లేదో అని నిరూపించుకో. నువ్వు నిరూపించుకోకపోతే మీ నాన్నకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటావో నీ మైండ్ లో నుంచి నన్ను డిలీట్ చేసుకుంటావో నీ ఇష్టం. 3 ఛాన్సులు. టైం ప్లేస్ డిసైడ్ చేసి SMS చెయ్యి. చూడు సాయి, ఈ కాన్సెప్ట్ నచ్చో నీ మీద ఫీలింగ్స్ ఉండో కాదు, నేను వదిలించుకోవడానికి. బాయ్. పొద్దున్న 6 గంటలకు మెసేజ్ పెట్టాడే. మొన్న ఒక లవ్ మ్యారేజ్ చేశాం కదా, అదేనే వాడి ఫ్రెండ్. వాళ్ళందరూ తిరుపతి వెళ్లారంట, వాళ్ళ ఇంట్లో పెట్టాడు ప్రోగ్రామ్. ఏదో కోపంతో ఛాలెంజ్ చేశాం, కానీ ఇప్పుడు సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఏ నువ్వే మాట్లాడి ఎలాగో అలా పెట్టి క్యాన్సిల్ చేసావే ప్లీజ్. అచ్చుడు, నువ్వు ఈవినింగ్ 7:30కి రమ్మంటే వాడు మార్నింగ్ 7:30కి వచ్చి పద పద. చూడు వదినా, అన్నయ్యకి ఏమన్నాడు? ఏంటి వాడు? ఏ మొగాడైనా అంతే, ఛాన్స్ ఇస్తే వదులుతాడా ఏంటి? సాయంత్రం స్నానం చేసి రెడీ అయి వెళ్ళు. నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళేది సెకండ్ షో సినిమాకా ఏంటి? అసలేంటి ఫీలింగ్స్? నాకెప్పుడు ఇలా లేదే. నేను కోపంలో ఛాలెంజ్ చేశానా లేక కావాలని ఛాలెంజ్ చేశానా? నాన్న ఈ సాయిని ఎలా వదిలించుకోవాలి?
లేదు. వాడిలో ఏదో మాయ ఉంది. లేదా ఏదైనా పూజలు చేయిస్తున్నాడా? లక్ష్మి కంట్రోల్. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ లక్ష్యాన్ని నువ్వు వదలొద్దు. కరెక్ట్గా 7:30కి వచ్చా. నాకేంటి ప్రాబ్లం? నేనెందుకు చేయాలి? వాడికి ఫోన్ చెయ్యను, మిస్డ్ కాల్ కూడా ఇవ్వను. ఏంటి వీడు భయపెడతాడు? అయినా వీడి కోసం నేను వెయిట్ చేయడం ఏంటి? అక్కడ హక్ చేసుకోకుండా ఉంటుంటే ఏ గొడవ ఉండేది కాదు. నాదే తప్పు. 5 minutes గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. రేపు వస్తాడుగా ప్రేమ గేమ అని, అప్పుడు చెప్తా వాడి సంగతి. అది కాదే. అదేంటి వాట్ టచ్ చేయలేదని నన్ను టచ్ చేయొద్దంటే ఎలా? షటప్. నోరు మూస్తావా? సారీ, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. నేనెందుకు ఫీల్ అవ్వాలి? నాకేంటి పని? వాడికి ఒక ఛాన్స్ పోయింది, నువ్వేంటి నా మీద జాలి చూపిస్తున్నావు కదా? వాడే ఒక ఛాన్స్ మిస్ అయిపోయాడు. వాడు ఫీల్ అవ్వాలి, వాడు రంకెలేయాలి. నువ్వేదో ఎక్స్పెక్ట్ చేసింది జరిగినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నాకు అలా వెయిట్ చేసి రావడం ఎంబారసింగ్ గా ఉంది. వాడు గబ్బర్ సింగ్, నీకు ఎంబారసింగ్. సరే, నేను ఒక పని చేస్తా. సెకండ్ మీటింగ్ నేను అరేంజ్ చేస్తా. ఈసారి వాడు ఏదైనా ఏదో వేషాలు వేశాడనుకో, నేను తోల్పిస్తా. ఓకేనా? ప్లీజ్ పవిత్ర, వాడి కూడా వదిలించేవే. నీకు పుణ్యం ఉంటుంది, నాకు మనసు ఉంటుంది. సరే, రేపు ఈవినింగ్ ప్రోగ్రామ్. వాడు వచ్చి నేను పికప్ చేసుకుంటాడు. మరీ బోర్ కొడుతుంది. ఏమైనా మాట్లాడుకుంటారా? ముందు చూసి నడుపు, ఎవడన్నా వచ్చి కొట్టేయగడు. ఇది వన్వే అమ్మా. నీది కూడా వన్వేనే. నేను చేస్తాగా కన్వే. ఓ ఏమా 20 రూపీస్ మల్లెపూలు ఇస్తావా? ఎందుకు మల్లెపూలు కొంటున్నా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఏ కార్లో మల్లెపూలు కూడా పెట్టుకోకూడదా? కార్లో ఇదిగో బాబు. ఏ దొంగ, ఎక్కడ అనుకున్నావు? పోన్లే, అలా వాడదాం అంటే అలాగే వాడదాం. మన ప్రోగ్రామ్ పవిత్రకి ఇంట్లోనేగా, కంఫర్ట్ గా ఉంటుందా? ఏంటి మెడికల్ షాప్ దగ్గర ఆపా? తల నొప్పి చచ్చిపోతున్నా. సేఫ్టీకి టాబ్లెట్ తెచ్చుకుంటారంటే వద్దంటావేంటి? నువ్వేం తెచ్చుకోవాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటి అవే అవే అంటే? అవే అవే ఏంటి అని.
సరే నీకు అర్జెంట్ గా తలనొప్పి ఎందుకు వస్తుంది? అదేంటో తెలియదు లక్ష్మి, ఏదైనా రొమాంటిక్ ఫీల్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే, ప్రామిస్. సరే నేను తెస్తాను. ఏం టాబ్లెట్స్? అదే లక్ష్మి, వాటర్ వేస్తే బుస్పున్ వస్తుంది. డిస్ప్లిన్ లక్ష్మి. థ్యాంక్స్ లక్ష్మి. ఓవర్ యాక్షన్ చేయకు, పద. చేంజ్ ఇవ్వలేదా? బ్యూటిఫుల్. ఏమండి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారండి? బట్టలు బాగా మాసిపోయి భీమిలి బీచ్ లో ఉతుకొని రామకృష్ణ బీచ్ లో ఆరేసుకున్నాము. అయినా నేను ఇప్పుడు ఏమన్నానండి? చూడు పవిత్ర, పిల్ల మనకు గుమ్మ ముందు ముగ్గేయాలి, కూరలు ఉప్పేయాలి, మంచి మీద పక్కేయాలి, కానీ ఇలాంటి ప్రశ్న వేయకూడదు. అండర్స్టాండ్? సరే. గుమ్మ ముందు ఉండాల్సిన మీ అమ్మేది ఖమ్మం వెళ్ళిందండి. ఖమ్మం వెళ్ళిందా? వాజ్ ఇట్ నెసెసరీ? అంటే ఆంధ్ర తెలంగాణ సాఫ్ట్వేర్ అత్తల కోర్ కమిటీ మీటింగ్ వెళ్ళిందండి. కోర్ కమిటీ అని చెప్పి పేరు కొట్టేది కదా. అభిచిచి అలాంటిదేం లేదండి. ఇందాక కాల్ కూడా చేసింది. మీ అప్డేట్స్ తీసుకు. అప్డేట్స్ కమానిగా. ఒక లోయర్ గెలుసుకో. ఓకే, వన్ సెకండ్. ఓకే, స్టేటస్ ఏంటండి? హెడ్లైన్ ఏమో లవ్ డీల్, ట్యాగ్ లైన్ ఏమో ఫ్రెండ్ ప్రేమ కోసం ట్రెండ్ క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం. అంటే లవ్ డీలా? యా, ఈ సాఫ్ట్వేర్ ని ఇన్స్పైర్ చేసిన ఒక స్వీట్ అండ్ సాఫ్ట్ లవ్ స్టోరీ. ఎవరండి? మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్. ఈజ్ నన్ అదర్ దాన్ సత్యం రాజేష్. వెళ్ళొస్తాను. ఓకే, ఏమండి ఎప్పుడు వస్తారండి? చూడు పవిత్ర, పొట్టి శ్రీరాములు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ ఎప్పుడు వస్తారని అడిగితే ఆంధ్రప్రదేశ్ అవతరించదా? ఉద్యమాలకు సిద్ధాంతాలకు క్యాలిక్యులేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వావ్ వావ్, ఇదేదో చాలా బాగుంది. వాట్సాప్ లో పోస్ట్ చేసి హ్యాట్సాప్ చెప్పాను. ఓకే బాయ్. నీ షాపింగ్ అయిపోయిందా? ఏంటి రావచ్చా? ఇప్పుడే వెళ్ళాలి. మీరు మటుకు తొందరగా వచ్చేసేయండి. వచ్చేమందా? ఏంటి నవ్వుతున్నావు? ఏం లేదు కార్తీక్, పదా. సుబ్రహ్మణ్యం గారు ఎనీ టైం వచ్చేస్తారు. అదే రూమ్. జస్ట్ గో ఇన్సైడ్. ఏంటి అలా కొట్టేశావు? జాగ్రత్త చెప్తామని లాగితే అలా కొట్టేశావేంటి? లోపలికి వెళ్తున్నావు, పర్వాలేదా? అక్క కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తావా? మంచినీళ్ళు లోపలికి తీసుకెళ్ళి ఏం చేస్తారా? ఇస్త్రీ పెట్టమని జరగకుండా, కొట్టించింది కాకుండా తీసుకురా అక్క. ఏంటి డోర్ క్లోజ్ చేస్తున్నావు? ఏంటి డోర్ ఓపెన్ చేస్తున్నావు? ముయ్యాలా తీయాలా? మూసే. మనం వచ్చిన పనేంటి? నువ్వు చేస్తున్న పనేంటి? అది చెప్పాగా లక్ష్మి, నాకేదైనా రొమాంటిక్ ఫీలింగ్ వచ్చినప్పుడు తలనొప్పి వస్తుందని. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. యూ హ్యావ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్.
అదేదో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ డీల్ చేయడానికి వెళ్తున్నాను అన్నారు కదా. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ కాదే, ఇరిటేటింగ్ లవ్ స్టోరీ. ఇద్దరు మగాలు ప్రేమించుకున్నా పెట్టే మగాళ్ళు ప్రేమించుకున్నారా? ఫేస్బుక్ లో పెట్టమంటారా? పీకి మీద కాలేజ్ తొక్కేస్తా. వెళ్ళి మనుషులు పట్టరాపో. అది కాదు. వెళ్ళి మంచినీళ్ళు పట్టరాపో. ఫేస్బుక్ లో పెట్టేమంటారా? సాయిగర్ ఫోను నన్నే బ్లాక్మెయిల్ చేస్తావరా? ఇప్పుడు చూడు, నా వీడియో డిలీట్ చేస్తాను. నౌ ద బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. దొరికే వాట్? ఎవరున్నారు లోపల? అది లక్ష్మి ఏదో పని చేసుకుంటుంది. అంటే లోన్ అది పని చేసుకుంటుంటే నువ్వు ఇక్కడ పేపర్స్ అవుతున్నావు అనమాట. లోపల సాయి కూడా ఉన్నానండి. సాయిగర్ ఉన్నాడా? ఏం చేస్తున్నాడే? ఇద్దరు ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నారు. అంటే అది ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుంటే నువ్వు సోషల్ గా హెల్ప్ చేసి సైన్స్ కి డెవలప్ చేద్దాం అనుకుంటున్నావా? అని పిలవే. అది కాదండి. ముందు అని పిలవే. పాపమండి. ఏంటి పాపం? ఎవరు వచ్చారు? డోర్ ఓపెన్ చేయి. ఎవరు? నా ఇదే మన లాడ్జ్ అనుకున్నావురా? మా ఆవిడ బ్రోకర్ అనుకున్నావురా? బావా ఏంట్రా బా? ఏంట్రా బావా? ఏంటి చాలా చేస్తున్నావు? సాయి, నీ టైం అయిపోయింది. బాయ్. లక్ష్మి 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 వీడామైంది పో. బా నీ వీడియో నా దగ్గర ఉంది. అయ్యా డిలీట్ అయిపోయిందా? పర్లేదా? అయ్యో డిలీట్ చేసి టికెట్ అయిపోయింది. దేశాలు ఎక్కడ డిలీట్ చేసా? డిలీట్ చేసా. బావేంట్రా బావా? మళ్ళీ కనబడ్డావంటే పుచ్చలు ఎగిరిపోతాయి. బా కీమా హోగే. ఏంటమ్మా సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం కానీ నువ్వు కొట్టడమా? వీడు సాఫ్ట్వేర్ సుబ్రహ్మణ్యం ఏంటి నీ బొంద? వీడు మటన్ షాప్ లో కైమా స్పెషలిస్ట్. కైమా స్పెషలిస్టా? ఈ దౌర్భాగ్యుడు నిన్ను నన్ను కలిపి మోసం చేశాడే. అయినా మీరు కూడా ఏంటండి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానుకుని సంతలో మటన్ కొట్టుకోవడం ఏంటి? అంటే రెసెషన్ లో జాబ్ పోయింది, ఏం చేయాలో తెలియక. జాబ్ పోతే ఏ డ్రైవర్ ఉద్యోగం వల్ల ఏడవాలి కానీ మటన్ షాప్ లో మటన్ కొట్టుకోవడం ఏంట్రా నీ? మా నాన్నది మటన్ షాప్ అండి. అదేంటి వీడిని ప్రేమించానని చెప్పినప్పుడు వీళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ అన్నావు? మీరు అలాగే కదా చెప్పింది. నేను మా నాన్న ఎంఎస్ అన్నాను కదండి. ఎంఎస్ అంటే మటన్ షాపేగా. ఇదే ఆఫీస్ తగిలించుకుంది ఎంఎస్ ఆఫీస్ అనుకుందండి. దానికి అమ్మో అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్పావురా? ఆగు. సరే, నాకు తెలిసిన ఆఫీస్ లో ఏదో ఒక దగ్గర మాట్లాడి ఉద్యోగం వేయిస్తాను. ఓకేనా? ఏం జాబు? సాఫ్ట్వేర్ బాబు. సరే బుద్ధిగా చేసుకో. మటన్ షాపులంటూ ఆ చుట్టుపక్కల తిరిగావో కైమా కొట్టేస్తాను. యూ క్యారీ హలో, యా ఐమ్ ఆన్ మై వే. ఎస్. చిరంజీవి సౌభాగ్యత లక్ష్మీ ఆనంద్ గారు ఇలా రానన్నా. నాన్న ఏమైంది నాన్న? హ్యాపీరా. ఐమ్ హ్యాపీ. మై హ్యాపీయెస్ట్ మూమెంట్ నా బంగారు తల్లి పెళ్లిలో ముఖ్య ఘట్టం వెడ్డింగ్ కార్డ్ సెలెక్షన్. చూడమా, ఏది నచ్చితే చెప్పు, ఫిక్స్ చేసేస్తాను. ఏంటి నాన్న కొత్తగా? మీకేది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. మీరే ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. అలాంటివా? సరే, ఇదిగో మా అందరికీ నచ్చింది. ఇదిగో ఇది ఎలా ఉంది? సరే నాన్న,
ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళనా? సరే బాయ్. మా లక్ష్మి ఒక్క నిమిషం రా. థ్యాంక్స్ రా. ఎందుకు నాన్న నాకు థ్యాంక్స్ చెప్తున్నారు? చెప్పాలరా, ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకుండా చెప్పి తీరాలి. ప్రతి తండ్రి ఇలాంటి టైంలో కూతురికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటాడరా. కానీ పాపం ఈ పెళ్లి పనుల హడావులో పడి చెప్పలేక మిస్ అయిపోతాడరా. రేపు మగపిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయడం పెద్ద విషయమే కాదు నా లాంటి తండ్రికి. కానీ ఆడపిల్లని పెంచి చదివించి పెద్దదాన్ని చేసి ఎలాంటి రిమార్కు లేకుండా ఒక 5 చేతిలో పెట్టడం చాలా చాలా గొప్ప విషయం రా. ఈ రోజుల్లో 100కు 100 మార్కులు పడతాయి ఆ తండ్రికి. ఇందులో నాకు 100 మార్క్స్. ఐ గాట్ 100 మార్క్స్. ఇది నా క్రెడిట్ కాదురా, నీ సపోర్ట్ రా. పూర్తిగా నీ సపోర్ట్ రా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ అంటే గుర్తొచ్చింది రే. ఇంకోటి కూడా 5 కవరం. ఎస్ తీసుకోరా. ఏంటి నాన్న? 1 lakh rupees రా. ఎందుకు? చిన్న గిఫ్ట్ రా. నీకంటూ పర్సనల్ గా ఏదైనా ఇప్పుడు ఇవ్వగలుగుతుంది. రేపు నీకు పెళ్లి అయిపోయి ఏమి ఇచ్చినా నీతో పాటు నీ భర్తతో పాటు నీ అత్తమ్మ కూడా చెందుతుంది. గుర్తుంచుకో. రే గిఫ్ట్ తో పాటు ఇదిగో ఈ కార్ కీస్ కూడా తీసుకొని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళు, ఏం కావాలంటే అది కొనుక్కో. నీ ఇష్టం, ఎవరి అభిప్రాయం అక్కర్లేదు. ఆఫీస్ కూడా సెలవు పెట్టాయి, సాయంత్రం దాకా నీ ఇష్టం. ఎంజాయ్. థ్యాంక్స్ నాన్న. వెళ్ళరా వెళ్ళరా. రే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది ఆ రిజిస్టర్ లో కూడా రాయక్కర్లేదు, నీ ఇష్టం. ఈరోజు ఆంటీ బర్త్డే. హాయ్ ఆంటీ, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారు? నేను బాగా ఇన్నోమంటారా? తుంచేటప్పుడు కూడా పువ్వులు అవుతూనే ఉంటుంది. నేను అంతే. సరే అండి, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తా. లైలా మజ్ను, సలీం అనార్కలి, షాజహాన్, తాజ్మహల్ ఇవన్నీ నథింగ్. నాకు పరిచయం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలోనే నేను చూసిన కలిసిన ప్రేమ ఒకటే, దేవిక. అంటే మీరే. దిక్కుతోచిన స్థితిలో ముక్కుంటాం. నేను మీకు ముక్కుతున్నాను. నా ప్రేమ వెంటిలేటర్స్ పై ఉంది. ఆక్సిజన్ కూడా అందని పరిస్థితిలో ఉంది. మీరే కాపాడాలి. నాది లోకంలో అత్యంత స్వార్థమైన ప్రేమ. రైతు పొలం ముందు కూర్చుని ఆకాశం వైపు చూస్తూ వర్షం పడాలని కూడా ఎంత స్వార్థమో, లక్ష్మి నాకు దక్కాలి అనుకోవడం కూడా అంతే స్వార్థం. రేపు నేను కష్టపడి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నా మనసుకు నచ్చిన అమ్మాయి నవ్వుతూ గ్లాస్ నీళ్ళతో ఎదురు రావాలనేదే నా తాపత్రయం. ఎదురొచ్చేది గ్లాస్ నీళ్ళు కన్నీళ్ళు మీరే డిసైడ్ చేయాలి. చూడు సాయి, నీ మీద కోప్పడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు. కోపం లేవు, జాలిపడలేవు. నా మీద నీకు 2 లేవు. ఉన్నది ఒకటే, ప్రేమ. దాన్ని నువ్వు బయట పెట్టలేవు. స్టూపిడ్ లా మాట్లాడుకో. శుభలేఖలు కూడా అచ్చైపోయాయి. పిచ్చోడ్లా ఏంటిది? సాయి, నువ్వు చాలా మంచోడివి. ఆంటీ చెప్పినట్టు సంతోషానికి ప్యాంటు షర్ట్ వేసుకుంటుంటావు. అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకోకు. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? నేనే. నన్ను నీ మనసులో నుంచి తీసేసాయి. రేపు నాకు పెళ్ళయ్యాక అస్సలు తట్టుకోలేవు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకోసం ఎక్కడో ఒక చోట మంచి అమ్మాయి ఉండే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు బాగుండాలని. నువ్వు బాగుంటే మొట్టమొదటిగా సంతోషించేది నేనే. మీ అమ్మాయిల దగ్గర కావాల్సినప్పుడు ఎమోషన్స్, అక్కర్లేదన్నప్పుడు కొటేషన్స్ చాలానే ఉంటాయి. కానీ నా దగ్గర ఒక ఛాన్స్ ఉంది. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన 3వ ఛాన్స్ నేను ఇక్కడ వాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న నేలకి, నీటికి, గాలికి, ప్రతి అణువుకి తెలుసు నీకు నా మీద ప్రేమ ఉందని. నీ ఒక్కదానికి తప్ప. నేను మర్చిపోవడానికి ట్రై చేశాను, కానీ నాకు తర్వాత తెలిసింది మర్చిపోవడానికి ట్రై చేయలేదు, చచ్చిపోవడానికి.
నాలో ఉన్న ఫీలింగ్స్ ని ప్రెజెంట్ చేయడానికి ఈ ప్రపంచంలో ఆర్కుట్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా చాలానే ఉన్నాయి. కానీ నిజాయితీ గల ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి స్వచ్ఛమైన మనసు కావాలి. అదే మనసుతో నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. ప్లీజ్ లక్ష్మి, రియల్లీ ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ యూ. సూపర్ లక్ష్మి, మీ అమ్మాయిలంతా ఇంతేనా? లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా నడుస్తారు. ఆడవాళ్ళని భూమితో పోలుస్తారు, కానీ అది చాలా తప్పు. భూమిలో వజ్రాలు, బంగారం, పెట్రోల్ చాలా ఉన్నాయి. అవి కనిపెట్టగానే వెలికి తీయచ్చు. కానీ మీ ఆడవాళ్ళలో ప్రేమ ఉందని తెలిసినా వెలికి తీయలేమే. నిన్ను కౌగులించుకుంటే రాత్రి కౌగులించుకుంటుంది. నీ మనసుకి నీ ప్రేమకు మధ్య గోడ కట్టేసుకున్నావు. జీవితంతో గోడని గల బతికి. లక్ష్మి, ఇష్టం లేని ఆడదాన్ని తాకడం మృగంతో సమానం. నీకు ఇష్టం లేకుండా నేను టచ్ చేసినందుకు క్షమించు. వెళ్ళిపో. This is my last hug. This is my last touch. నీకు నాకు ఇదే చివరి. Get lost from my life. ఇప్పుడు ఈ విషయం మీద ఆలోచించడానికి అవకాశం లేదు. Bye, Sai. ఏంటి నాకు నా హార్ట్ ని పిసికేసి కింద తొక్కేస్తావా? చివరిదాకా తీసుకుని తోసేస్తావా? ఎంసెట్ స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్మీడియట్. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్నా నీ దారి నీదేనా. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్నా నీ దారి నీదేనా. నువ్వో సగం నేనో సగం అంటూ ఇన్నాళ్లుగా ఊహల్లోనే ఉన్నా. నువ్వే లేని ఇంకో సగం కూడా నాకెందుకు నీకే ఇచ్చేస్తున్నా. ఏం చేసుకుంటావో ఏమో నీ ఇష్టమేలే. మనసులో ఉన్న ప్రేమ చూడవా, చందమామ ఎంతలా వేడుకున్నా నీ దారి నీదేనా. మనసెప్పుడు అనలేదులే. తొలిసారిగా నీవు తెమ్మని ఓ కోరికే కోరిందిలే. నువ్వు నన్ను కాదనవంటూ మాటిచ్చుకున్నానప్పుడే నా మనసుకేమని చెప్పాలే. కన్నీరు ఏరైనన్నే కసి తీరం ఉంచేస్తుంటే నేనింక ఏమైపోవాలే. మనసులో
చందమామ ఎంతరా వేడుకున్నా నీ దారి నీదేనా తట్టుకోలేకపోతున్నాను. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు, బిజినెస్ లో ఫెయిల్ అయిన కొడుకుని ఓదార్చొచ్చు, కానీ ప్రేమలో ఫెయిల్ అయిన కొడుకుని ఎలా ఓదార్చాలో నాకు తెలియట్లేదురా. నాకే కాదు ఈ తల్లికి తెలియదురా. ప్లీజ్ నాన్న ఏడవకురా. ఏడిస్తే నేను చూడలేను. తొందరగా పెళ్లికి వారం రోజులు లేదు, సాయంత్రమే. పడతారు. సురేష్, మగ పెళ్ళాలకు ఫోన్ చేసావా? బయలుదేరారా లేదా? చేయలేదు నాన్న. చెయ్యి చేస్తా. ఏమండి మంచినీళ్ళు. ఏంటిది? కూతురు పెళ్లి జరుగుతుంటే తల్లి మొహం కళకళలాడిపోవాలి. నువ్వేంటి అని? సురేష్ లరా. ఏమండి 5 నిమిషాల ముందు నుండి ఆ అమ్మాయి కనిపించట్లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. తీసుకోండి రా. నీకేం అన్యాయం చేసావురా? ఆ రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికినా నీ భవిష్యత్తు పాడవకూడదని వదిలేశాడ్రా. కల్లో విషం ఉన్న పాము కూడా తొక్కితేనే కాటేస్తుందిరా. చిచి, మీకు ఎంత చెప్పినా ఏం చేసినా బుద్ధి రాదురా. పచ్చని పద్ధతిలో పరువు తీసేయడమే మీ కుర్రాలు ఫ్యాషన్ అయిపోయిందిరా. చెప్పరా, నా కూతురు ఎక్కడ తీసుకెళ్ళావు చెప్పు చెప్పు. వదలనండి. అందుకేనా వాళ్ళు నన్ను కొట్టుకుంటూ తీసుకొచ్చింది. ఇంకా దానికి 1 minute. 1 minute. అసలు ఏంట్రా నీకు బాబు? ఏం లేదు అంకుల్, వాళ్ళని కొడుతుంటే మనదేమని తప్పు ఉందేమో అని రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చాక తెలిసింది మందేం తప్పులేదని. అందుకే ఎవరి దానికి ఇచ్చేసాను. ఈ తప్పేం లేదా? అసలు మీ అమ్మాయిని నేను తీసుకెళ్ళడం ఏంటండి? అమ్మాయిలే కదా అంకుల్, అబ్బాయిలు కూడా మర్చిపోగలరు. కాకపోతే ఫుల్ ఖర్చు అవుతుంది. అయింది, మర్చిపోయా. అమ్మాయిలాగే అబ్బాయిలు కూడా అమ్మా నాన్నని సంతోష పెట్టగలరు అంకుల్. మా నాన్న అడిగా, మిమ్మల్ని సంతోష పెట్టాలంటే నేనేం చేయాలి నాన్న అని. పెళ్లి చేసుకోవాలరా అని. ఎన్ఆర్ఐ సంబంధం, 4 కోట్లు కట్నం విత్ గ్రీన్ కార్డ్. కరెక్ట్ గా తాళి కట్టే ముందు వచ్చి అడిగింది అంకుల్, మీ కూతురు
నా సంగతి ఏంటి? పెళ్లి కూతురు వాళ్ళు చివాట్లు పెట్టి కాండ్రి జుమ్మేసి వెళ్ళిపోయారు అంకుల్. అంకుల్ 20 సంవత్సరాలు కనీ పెంచిన మీకే తెలియదు తాళి కట్టే 5 నిమిషాల ముందు మీ కూతురు వెళ్ళిపోతుందని. అలాంటిది నాకెలా తెలుస్తుంది అంకుల్? ఫలానా ప్లేస్ లో ఫలానా అమ్మాయిని చూస్తే పడిపోతామని. అలా అన్ని తెలిస్తే ఎప్పటికీ ఆ ప్లేస్ కి ఆ టైంకి వెళ్ళాం అంకుల్. ఎందుకంటే 20 సంవత్సరాలు ఎంతో కష్టపడి పెంచారు అంకుల్. 1 ఇయర్ మీకంటే ఎక్కువే కష్టపడి మీ అమ్మాయిని లవ్ చేయాలి అంకుల్. మీరు డైరీలో రాసుకోండి అంకుల్, మా అబ్బాయిని ఇలా పెంచాలి అలా పెంచాలని చెప్పి. వాళ్ళు ప్రతి చిన్న విషయానికి తల్లిదండ్రులని రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం పేరెంట్స్ కి వదిలేస్తారు. అదే అమ్మాయిలైతే అలా కాదంకుల్. ప్రతి చిన్న విషయాన్ని పేరెంట్స్ కి వదిలేస్తారు. కానీ ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో అది మాత్రం అది తీసేసుకుంటారు. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాల కంటే గడపాల్సిన 80 సంవత్సరాల మీద ఆశ ఎక్కువ. మీ తల్లిదండ్రులు అబ్బాయిని ఆస్తి అనుకుంటారు, అమ్మాయిని పరువు అనుకుంటారు. అలా అనుకోకండి అనుకోండి, ముందు మీ పిల్లలు అనుకోండి. ఇక్కడ కామెడీ ఏంటంటే ఒక అమ్మాయి కోసం తండ్రి స్థానంలో ఉండి మీరు పోరాడుతున్నారు, అదే అమ్మాయి కోసం ప్రియుడి స్థానంలో ఉండి నేను పోరాడుతున్నాను. అనాదిగా ఆడజాతి కోసం మగజాతి పోరాడుతూనే ఉంది అంకుల్. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మనమే ఇలా తగ్గడం. మనకు అసలు కమ్యూనిటీ ఫీలింగే లేదు అంకుల్. అంకుల్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే అతని దగ్గరికి వెళ్ళి అతను ఏంటి అతను మంచి చెడ్డలు తెలుసుకుని అంతా నచ్చి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మీకు తెలుసలేదో అంకుల్, మన దేశంలో అబ్బాయిలు తండ్రి కంటే పిల్లనిచ్చిన మామకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. జీవితాంతం కాళ్ళ దగ్గర పడి ఉంటారు. కానీ మీరు అలా చేయరు, మనుషులు పెట్టి కొట్టించేస్తుంటారు. కొట్టించను కొట్టించను చిన్న చిన్న విషయాల కోసం ప్రేమను వదిలేసుకుంటారు చూసారు, వాళ్ళని కొట్టించను. కానీ ప్రేమ కోసం అన్ని వదిలేసిన మాత్రం కొట్టించకండి అంకుల్. సర్టెన్ ఏజ్ లో పర్టికులర్ టైంలో మాకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అంకుల్. దాన్ని కూడా మీరు చంపేస్తే ఈ ప్రపంచంలో భూతద్దం వేసి వెతికినా మాకు ప్రేమ దొరకదు అంకుల్. కుర్రాళ్ళు ప్రేమించిన అమ్మాయి ఇంకోటి పెళ్ళమైనా ప్రేమిస్తూనే ఉంటారు. కానీ అదే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే సరిగ్గా 1 ఇయర్ కూడా ప్రేమించలేదు అంకుల్. ప్రేమించినప్పుడు ప్రేమే ఉంటుంది, కానీ పెళ్ళైతే ఓ ఫ్యామిలీ ఉంటుంది. ఒక కొబ్బరికి దేవుడి ముందు కొడితే 2 చెక్కలు అవుతాయి, అదే భక్తులకు పంచితే 6 ముక్కలు అవుతాయి, అదే భోజనంలో పెడితే పచ్చడవుతాం. వెరీ గుడ్ రా అంకుల్. మీ అమ్మాయి కోసం నేను తాజ్ మహల్ అయితే కట్టించాను అంకుల్, కానీ తాజ్ హోటల్లో గ్రాండ్ గా ఫుడ్ పెట్టించుకోను. నాకు తెలుసు అంకుల్, మీరు మీ అమ్మాయిని మీ అమ్మలా పెంచారు. మా ఇంటికి పంపిస్తే మా అమ్మలా చూసుకుంటారు. ఇంతకు మించిన వాళ్ళ కాదు, కన్విన్స్ చేయలేను. ఇప్పటికీ మీ అమ్మాయిని కన్విన్స్ చేయలేక నా జీవితం సంకరం అయిపోయింది. తర్వాత మీ ఇష్టం అంకుల్. నువ్వు కరెక్టేరా, ప్రేమికుడుగా నీ దగ్గర క్లారిటీ ఉంది. కానీ దాని గురించే నాకు ఎక్కడ పెట్టి పెంచాను దాన్ని. ఏంటి తల్లి? భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు, హారతి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నేను ఎప్పుడు మీ ముందు నిజమే చెప్పాను నాన్న. వాడంటే నాకు ప్రాణం. నేను చచ్చిపోయాక సమాధుల దగ్గర ఏం ఓపిక లేదు నాన్న. ప్రేమించుకున్న వాళ్ళు ఏదో ఒకటి త్యాగం చేయాలనుకుంటా. నువ్వు ఫ్యామిలీ కోసం ప్రేమను త్యాగం చేశావు, నేను ప్రేమ కోసం అందరినీ వదులుకున్నాను. పెళ్లి మండపంలో నవ్వులే కాదు, మండపం వెనక ఏడుపులు కూడా ఉంటాయి. అవి పెళ్లి కూతురు ప్రేమించిన ప్రేమికుడు అవ్వచ్చు, పేటల వరకు వచ్చి పెళ్లి ఆగిపోయిన పెళ్లి కొడుకు అవ్వచ్చు, గత్యంతరం లేక కూతురు ఇష్టపడిన వాడితో కష్టంగా పెళ్లి చేస్తున్న తండ్రివి అవ్వచ్చు. వీళ్ళు ఎవ్వరు అరవకపోయినా చివరికి పెళ్లిలో ఉల్లిపాయలు కోసేవాడని ఏడుస్తాడు. ఏడవడం కావడం.